శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి. ఓం సాయి రామ్. బాబా ఏం చెప్పారు? మనమే జన్మ తీసుకునే ముందు మాస్టర్స్తో కూర్చుని అన్నీ ప్లాన్ చేసుకుంటాం. మన కర్మ బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాం. ఏ ఏ కష్టాలు అనుభవించాలి, ఎవరెవరిని మన జీవితంలోకి తెచ్చుకోవాలి, అన్నీ ప్లాన్ చేసుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ మర్చిపోయి ఆ కష్టాలని తట్టుకోలేక ఎప్పుడు ఎవరిని నిందిస్తూ ఉంటాం? ఆ భగవంతుడినో, మన గురువునో, లేకపోతే మన విధినో. బాబా అందుకే చెప్పారు, అన్నీ మీరే తెచ్చుకుని నన్ను నిందిస్తారు. చూసారా, నేను ఏమైనా చేశానా? నాకు ఏమైనా సంబంధం ఉందా మీరు ఏదైనా అనుభవిస్తున్న దాంట్లో అనేసి బాబా చెప్తూ, ఆ క్రమంలో ఒక ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు వ్యసనంలో నుంచి బయటకు వచ్చే భాగంగా అనేది చూసాం. వారిలో ఇద్దరు ఆత్మోన్నతి చెందారు, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. కానీ ఒకరు మాత్రం మళ్ళీ కూడా తన స్వేచ్ఛా సంకల్పంతో ఓడిపోయి వ్యసనాల వైపే మొగ్గు చూపి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది కూడా ఇద్దరి గురించి బాబా స్పష్టంగా తెలియజేశారు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అని. ఇన్ని లోపాలు మనలో పెట్టుకుని మనం మాత్రం ఎదుటి వాళ్ళ యొక్క లోపాలని వెతుకుతూ తప్పులు పడుతూ ఉన్నాము. ఎన్నో తప్పు పనులకు ఇక్కడి చట్టంలో ఎలా అయితే శిక్షలు ఉన్నాయో ఆ ప్రకృతి చట్టంలో కూడా అలాగే ఉన్నాయి. మన ప్రతి మూమెంటు కూడా ప్రకృతి రికార్డ్ చేస్తూనే ఉంటుందన్నమాట. మన అకౌంటు చక్కగా రాసి పెడుతుంది ప్రకృతి. ఎవరు చూస్తారులే అనేసి తప్పు చేయటానికే లేదు. మనల్ని ఎప్పుడూ ఈ పంచభూతాలు, ప్రకృతి, మన అంతరాత్మ గమనిస్తూనే ఉంటాయి. ఎన్నో జన్మలుగా ఈ బరువు, ఎన్నో అలవాట్లు, వాసనలు, అభిప్రాయాలు, మైండ్ సెట్స్, మొండితనాలు, కోపాలు, ద్వేషాలు, ఇవన్నీ కూడా మోసుకొని తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇంకా ఇట్స్ టైమ్ టు స్టాప్ నౌ అనేసి చెప్తూ ఉన్నారు బాబాయ్. అందరూ ఒక్కటే, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఎదుటివారిని అంటే నన్ను నేను అనుకున్నట్లే అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ధ్యానాలు చేసినా కూడా వీటిల్లోంచి బయటకు రానట్టయితే మళ్ళీ ఏం చెప్పుకున్నాం? పునరపి జననం, పునరపి మరణం. నేను మారాలి అనేది నాలో ఉన్నప్పుడే నేను చేయగలుగుతాను ఏదైనా కూడా. కాబట్టి అంతా మన చేతిలోనే ఉంది. ఈ మాస్టర్స్, గురువులు వీళ్ళంతా గైడ్ చేసేవరకే, మనకు తెలియచేస్తారు, మనకు దారి చూపిస్తారు. కానీ ఆ దారిలో నడవాల్సింది మనమే, ఎలా నడవాలో డిసైడ్ చేసుకోవాల్సింది కూడా మనమే. అంతా మన ఫ్రీ విల్, మన స్వేచ్ఛా సంకల్పం. అంత బలమైనదన్నమాట మన సంకల్పం అనేది, మన ఎంపికలు అనేవి. ఇంకా గురువులమని చెప్పుకునే వాళ్ళ గురించి, హీలర్స్ గురించి, అందరి గురించి చెప్పారు బాబా. వాళ్ళందరూ కూడా వాళ్ళ బలహీనతలను అధిగమించాల్సిందే. వాళ్ళంతా అన్నీ ఓవర్కమ్ అయిపోయిన వాళ్ళేమీ కాదు, మళ్ళీ మళ్ళీ చిక్కుకుంటూనే ఉంటారు ఈ మాయలో అనేసి చెప్తున్నారు బాబా. ఈ ప్రకృతికి పెద్ద అత్యాచారాలు చేసేవాళ్ళైనా, లేదా నిత్యం పాలిటిక్స్ చేస్తూ గొడవలు పడుతూ నిందలేస్తూ ఉండే వాళ్ళైనా వాళ్ళకి ఒకటే. వాళ్ళు మెయిన్గా చూసేది మనలో ఏ బలహీనత ఉంది, ఆ వీక్నెస్ని బట్టే వాళ్ళు సెపరేట్ చేస్తారు తప్ప నువ్వు ఈ పని చేసావు, నువ్వు ఆ పని చేసావు అనేసి సెపరేట్ చేయరు. మనం చేసుకున్న దాన్ని బట్టి మన శిక్షలు డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం తప్పు చేసేవాడు, అది రేపిస్ట్ అయినా ఒకటే, ఇంట్లో భార్యని ఇబ్బంది పెట్టేవాడైనా కూడా ఒకటే అన్నమాట. ఏ బలహీనత వల్ల ఏ తప్పు చేస్తూ ఉన్నారు అనేదే కాకుండా దానిలో నుంచి బయటపడడానికి ఏమైనా చేస్తున్నారా మీరు, అది మెయిన్గా ఇంపార్టెంట్గా మాస్టర్స్ చూసే ఇంకొక విషయం. ఆ భగవంతుణ్ణి చేరడానికి ఎంత తపన పడుతున్నాం, మనల్ని మనం ఏ రకంగా మంచిగా మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం అనేదే వాళ్ళు గమనించేదన్నమాట.
ఇలాగా అన్ని విషయాల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దాని గురించి బాబా మనకు బాగా అక్షింతలేశారు. ఎన్నో చీవాట్లు తిన్నాము. రుద్ర గురించి మనం తెలుసుకున్నాం. ఎలాగో ఎంతో కష్టపడి తన వ్యసనంలో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక రుద్ర బాబాని ఏదో క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఇక బాబా ఇప్పుడు ఏం చెప్పబోతున్నారో ఈరోజు తెలుసుకుందాం. అర్జునుడు ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ఆయన అర్జునుడికి జ్ఞానం బోధిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ రుద్ర బాబాని అలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే బాబా మనకు అన్ని విషయాలు బోధిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ రుద్ర ఏమడుగుతున్నాడంటే, బాబా ప్రార్థనల గురించి మరి వీటి సంగతి ఏంటి అనేసి అడుగుతూ ఉన్నాడు రుద్ర. ఇవి ఏ రకంగా హెల్ప్ చేస్తాయి అన్నట్టు. అప్పుడు బాబా చెప్తున్నారు, ప్రార్థనలు ఆత్మకు ఆహారం మరియు పోషణనిచ్చేవి, అంటే ఫుడ్ అండ్ నరిష్మెంట్ అన్నమాట. కానీ ఎవరు ఏదైతే అనుభవించాలో అది అనుభవించి తీరాలి కదా. నువ్వు పేదరికాన్ని అనుభవించాలని కోరుకుంటే నిన్ను ఏ ప్రార్థనలు కూడా ధనికుడిగా చేయలేవు. మనము పూజ చేసినా, ధ్యానం చేసినా, లేదా ఒక ప్రార్థన చేసినా, జపం చేసినా, గురువు దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తోనే వెళ్తాం. ఉద్యోగం కావాలనో, రిచ్ అయిపోవాలనో, లేదా అనారోగ్యం నుంచి పూర్తిగా బయటపడిపోవాలనో, పేదరికం నుంచి బయటపడిపోవాలనో అలాగా. కానీ మనము సోల్లో ప్లాన్ చేసుకుని వచ్చేటప్పుడు నేను ఈ జన్మలో పేదరికాన్ని అనుభవించాలి అనేసి నేను ప్లాన్ చేసుకుని వచ్చాను అంటే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని జపాలు, హోమాలు ఏది చేసినా కూడా పేదరికం అనేది మాత్రం నిర్మూలించబడదు. ధనికుడివి మాత్రం కాలేవు. ఎందుకంటే సోల్లో ఆ పేదరికం అనుభవిస్తూ దాని నుంచి ఏదో నేర్చుకోవాలి అనేసి తెచ్చుకున్నావు ఈ లైఫ్ని. కానీ నువ్వు ఎంత ఎక్కువగా, ఎంత గాఢంగా ప్రార్థిస్తావో నీకు అంత బుద్ధి, మనోధైర్యం, జ్ఞానం పెరిగి నీ పేదరికాన్ని సంతోషంగా, ప్రశాంతంగా, అంగీకార స్థితిలో ఉండి అనుభవిస్తావు. పూరి గుడిసెలో ఉన్నా చాలా సంతోషంగా కలో గంజు తాగి ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే మరికొంతమంది అయ్యో నాకు మేడ లేదే పక్కన వాళ్లకు ఉన్నట్టుగా, నేను ఈ గుడిసెలోనే ఎన్ని రోజులు ఉండాలని దుఃఖిస్తూనే ఉంటారు. ఏ స్థితిలో ఉన్నా, అంటే పేదరికంలో ఉన్నా, ధనికుడిగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆ స్థితిని అంగీకరిస్తూ తృప్తిగా జీవించగలిగే జ్ఞానము, ధైర్యము, ఆ మనోబలం అనేది మనకు వస్తుందన్నమాట. అవి ప్రార్థనలు చేస్తాయి. అంతేకాని ప్రార్థనలు చేసేగానే నా పేదరికం అంతా పోయి నాకు పైసలు వచ్చేస్తాయి అనేది కాదనమాట. ఉన్నదాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలా అనే జ్ఞానం అనేది మనకు కలుగుతుందన్నమాట. నీ జీవితకాలం అంతా నువ్వు పేదవాడిగానే ఉంటావు. దానిని ఏదీ మార్చలేదు. కానీ నువ్వు నీ పేదరికాన్ని ఎలా అనుభవిస్తావు అనేదే ముఖ్యం. ప్రార్థనలు నిన్ను మరింత సమతుల్యంగా, అంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండేలాగా, ప్రశాంతంగా, జ్ఞానవంతంగా, బలంగా ఉండేలా నీ ప్రార్థనలు నీకు హెల్ప్ చేస్తాయి. నువ్వు 24 గంటలు ప్రార్థించినా పేదవాడిగానే ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే సరైన వైఖరితో దాన్ని అనుభవిస్తావో నీ ఆత్మ అంత సంపన్నంగా మారుతుంది. జీవిత కాలాన్ని సరైన భావనతో, సరైన వైఖరితో గడుపుతారు. ఆత్మ రిచ్ అవ్వడం ఏంటి? ఆత్మ ఉన్నతి కలగడం అంటే ఇక్కడ ఉన్న స్థితి కన్నా మనం నెక్స్ట్ లెవెల్కి ఇంప్రూవ్ అవ్వడం అన్నమాట. అది ఎప్పుడు వెళ్తాము అంటే, మనం ఏదైనా మన కర్మ ప్రకారము ఏ రకంగా ఇంకా ఎదగాలి అనే దాని గురించే మన సోల్ ప్లాన్ చేసుకుంటుంది. సో ఇక్కడ పేదరికం అనుభవించాలి అనే సోల్ ప్లాన్ ఉంది కాబట్టి దాన్ని చక్కగా గోత్రు అయినట్టయితే అక్కడికి ఆ లెసన్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నువ్వు పేదవాడిగా ఈ భూమి మీదకు రావాల్సిన అవసరం అనేది ఉండదు. ఆ కర్మ లేదా ఆ లెర్నింగ్ అనేది అక్కడికి క్లియర్ అయిపోయింది అనమాట. ఇదే అన్నింటికీ వర్తిస్తుంది. అంటే పేదరికానికి ఒక్కటే కాదు, అవమానాన్నైనా కూడా రాజసంతో అనుభవించగలగాలి. అలాగే ఒకరి చేత మోసగించబడుతూ ఉన్నావు, దోపిడీ చేయబడుతున్నావు, అందరూ నిన్ను వాడుకుంటూ ఉన్నారు, యూజ్ అండ్ త్రో లాగా నిన్ను యూజ్ చేస్తున్నారు. ఈ జన్మ ఎందుకు తీసుకున్నావో దానిని అనుభవిస్తూ దానిని అధిగమించడమే నువ్వు చేయవలసింది. అయితే ఎంత ప్రార్థన చేసినా అది నిన్ను ఆ పరిస్థితి నుంచి బయటకు
తీసుకుని రాదు. కానీ ప్రార్థనలు నిన్ను దోపిడీ యొక్క హాని నుంచి రక్షిస్తాయి, లేదా దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటానికి నీకు సహాయపడవచ్చు. మరియు అవమానం యొక్క కాన్సిక్వెన్సెస్ని ప్రివెంట్ చేయటానికి కూడా లేదా నివారించటానికి కూడా సహాయపడవచ్చు. ఇప్పుడు మనల్ని ఒకరు మిస్యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి, అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉన్నారు మనకి. అలాగే ఒక ఫ్యూ టైమ్స్ అలాగే జరిగింది. మీకు అర్థమైపోతుంది. మళ్ళీ ఇంకోసారి గోతిలో పడకుండా మన బుద్ధి బలాన్ని, మనోబలాన్ని ఆ ప్రార్థనలు ఇస్తాయంటే ఆ పరిస్థితి నుంచి ఎలాగ బయటపడాలి, మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్లకుండా, అదే గోతిలో పడకుండా అనేది ప్రార్థనలు మనకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఒక 2-3 సార్లు మోసగించబడ్డారు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి ఆ మోసగాడి చేతిలో మోసపోకుండా సరైన జ్ఞానం, బుద్ధి వికాసం మనలో కలుగుతుందన్నమాట. ఇప్పుడు ఒకరు అవమానించారు, ఆ అవమానం తట్టుకోలేక అవమాన భారము చనిపోవాలి అనుకోవచ్చు కొంతమంది. ఇప్పుడు దుర్యోధనుడు లాంటి వాడే పాండవుల చేతిలో అవమానించబడ్డాడని ప్రాయోపవేశం చేస్తాను అనేసి కూర్చుంటాడు. అంతటి ధైర్యము, అంత శక్తి ఉన్న అతనే, అంత తెలిసి ఉన్న అతనే ఒక అవమానానికి తట్టుకోలేకపోయాడు. అంటే అక్కడ ఆత్మాభిమానం, అభిమానం అనే అహం దెబ్బతినింది అనేసి ఆ అహంలో ఉంటున్నందువల్ల అలాగే మన జీవితంలో ఎన్నోసార్లు అవమానానికి గురి అవ్వాల్సి రావచ్చు. అలా అవుతుంది అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? మనం ఇలాగా పోయి సూసైడ్ చేసుకోకుండా, డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఈ ప్రార్థనలు హెల్ప్ చేస్తాయి అన్నమాట. తర్వాత కర్మ ప్లాన్లో మిమ్మల్ని ఎవరో దోపిడీ చేయాలి అనేది ఉందనుకోండి, ఆ దోపిడీకి గురయ్యేదైతే జరుగుతుంది కర్మ ప్రకారం. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? ఆ దోపిడీ అయిన తర్వాత మిమ్మల్ని చంపేయడమో లేదా మీరు కుంగిపోవడం అలాంటివి జరగకుండా ఈ ప్రార్థనలు హెల్ప్ చేస్తాయన్నమాట. అంటే ఒకే ప్యాటర్న్ మనకి ఒకలాగే జరుగుతుంది అంటే అక్కడ మనం ఏదో నేర్చుకునేది ఉంది. మన చుట్టూ ఎవరున్నారు, మనం ఎలాంటి సాంగత్యంలో ఉన్నాము, ఏ రకంగా దాని నుంచి బయటపడాలి అనే బుద్ధి ఆ టైంలో కలుగుతుందన్నమాట. కర్మ తీవ్రంగా ఉన్నప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. కానీ మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు మన బుద్ధి, మన మేధస్సు అనేది వర్క్ అవుతుందన్నమాట. మీరు దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నారో జాగ్రత్తగా గమనించుకోండి. ప్రేమ, కరుణ, రక్షణ, దైవానుగ్రహం కోసం ప్రార్థించండి. మీకు కావాల్సినది కోరుకోండి, కానీ మీ ప్రార్థన చివరిలో మాత్రం ఇలా అనుకోండి భగవంతుడితో లేదా బాబాతో, బాబా నువ్వు ఏది సంకల్పిస్తే అదే జరగని, నా కర్మ ప్రకారం ఏది జరగాలో దాన్ని నేను సరైన బుద్ధితో, శక్తితో, బలంతో, కరుణతో, నవ్వుతూ అంగీకరించని, దాన్ని ప్రేమతో, ప్రశాంతతతో ఎదుర్కోగలిగే శక్తిని, అంతేకాకుండా అన్నిటికీ దిగాలు పడిపోకుండా కాస్త లాట్స్ ఆఫ్ హ్యూమర్ కూడా మన లైఫ్లో ఉండేలాగా ఉండాలని కోరుకోమంటూ ఉన్నారనమాట. అంటే మనకి ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే మనం ఎవరితో చెప్పుకుంటాం? ఆ భగవంతుడితో చెప్పుకుంటాం. చెప్పుకోనికి ఇది కావాలి, నాకు ఇలా జరుగుతోంది, నన్ను దీంట్లోంచి బయటపడేయి, నాకు ఇలాగా, మనకి ఏం కావాలో ఆ భగవంతుడిని అడగొచ్చు, తప్పేం లేదు. కానీ అల్టిమేట్గా మనం ఏం చెప్పాలి? నేను అడిగినాను, నాకు ఇది జరగాల్సిందే అని డిమాండ్ చేయడం కాకుండా, నాకు ఇది కావాలి బాబా, కానీ నువ్వు ఏది సంకల్పిస్తే అదే జరగని. సరే, నేను ఇది గోత్రు అవ్వాల్సి ఉంది ఈ కష్టాన్ని అంటే అలాగే జరగని, కానీ దాన్ని ప్రశాంతంగా గోత్రు అవ్వగలిగే శక్తిని నాకు ఇవ్వు. మనకి ఏది మంచిదో ఆయనకు తెలుసు కాబట్టి ఆయననే నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి బాబా అనేసి అయితే అడగాలి. ఈ లాట్స్ ఆఫ్ హ్యూమర్ అంటే జీవితంలో ఏది వచ్చినా కూడా అలా నవ్వుతూ తీసుకోగలగాలి. సుఖమైనా కష్టమైనా కూడా దుఃఖించకుండా నవ్వుతూ స్వీకరించగలిగే స్థితి కావాలని అడగాలన్నమాట. కాబట్టి మీరు ఏదైనా అనుభవించాల్సి వస్తే ఎంత ప్రార్థన చేసినా అది మిమ్మల్ని దాని నుంచి అనుభవించకుండా నిరోధించదు. కానీ మీరు దానిని ఎలా అనుభవిస్తారు, ఎలాగ కర్మలోంచి బయటపడతారు, ఇలా ప్రశాంతంగా అంగీకరించడానికి చేసే ప్రార్థనలు మీ ఆత్మ భవిష్యత్తును జన్మల పాటు
మార్చగలవు. అప్పుడు రుద్ర అడుగుతూ ఉన్నాడు, మరి ఈ ప్రార్థనలు, కర్మకాండలు ఒకరి విధిని మార్చటానికి ఎందుకని నిర్వహిస్తారు అంటే, అప్పుడు బాబా ఏమంటున్నారంటే, ఈ ప్రార్థనలు, కర్మకాండలు, హవన్లు, పూజలు ఇవన్నీ కేవలం మన అసలైన ప్రాబ్లం ఏదుందో దానికి సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితులను మార్చటానికి మాత్రమే అవి పనిచేస్తాయి. ఇప్పుడు పేదరికం తెచ్చుకున్నాం అనుకోండి, సోల్ ప్లాన్లో తిండి తినడానికి కూడా డబ్బు ఉండకపోవచ్చు, పిల్లల్ని సరైన చదువులు చదివించుకోలేకపోవచ్చు, లేదా సడన్గా ఏదైనా జబ్బు చేసి మంచంలో పడాల్సి రావచ్చు. ఇవన్నీ బై ప్రోడక్ట్స్ లాగా పావర్టీని బేస్ చేసుకొని వచ్చే సైడ్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ కూడా. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మనం ఇట్లా ప్రార్థన చేసినప్పుడు మనకి ఆ టైంకి ఎవరో ఒకరు అంటే వాళ్ళ బర్త్డే అనో యానివర్సరీనో, సరే నేను కాస్త పైసలు డొనేట్ చేయాలనుకుంటున్నాను, ఒకరికి ఉపయోగపడేలాగా ఉండాలనుకుంటున్నాను అనేసి ఒకరు వచ్చి వీళ్ళ పిల్లల్ని చదివించటానికి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, లేదా వాళ్ళకి అన్నదానం చేయొచ్చు. ఆకలి బాధ ఆ రోజుకి తీరిపోతుంది. తర్వాత జబ్బు చేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సడన్గా ఎవరో వచ్చి కాస్త సహాయం అందియచ్చు, లేదా ఒక మంచి మాట చెప్పి ఆ బాధలో నుంచి కాస్త ఉపశమనం కలిగించవచ్చు. ఆ హెల్ప్ కూడా ఎలా దొరుకుతుంది అంటే, నీ ప్రార్థనలు గాఢమైనవైతే, నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అప్పుడు తప్పకుండా నీకు ఏదో రకంగా సహాయం అనేది దొరుకుతుందన్నమాట. ప్రధానంగా నేర్చుకోవాల్సింది వ్యసనాన్ని అధిగమించడం అయితే, ఒకవేళ మనం వ్యసనాన్ని అధిగమించడం కోసం లాస్ట్ టైం చెప్పుకున్న ముగ్గురు అన్నదమ్ముల్లాగా మనకి ఏదో అడిక్షన్ ఉంది, కాఫీ అడిక్షనో, తాగుడో, స్మోకింగ్ కానీ, డ్రగ్స్ యూజ్ చేయటం కానీ, ఏదో ఒక వ్యసనం, దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనేసి నీ సోల్ ప్లాన్ ఉంది. అయితే అలాంటి వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాయంటే ఈ ప్రార్థనలు, వ్యసనం యొక్క శక్తిని మరియు పట్టును తగ్గించగలుగుతాయి. అంటే ఒక 2 రోజులు తీసుకోలేకుండా ఉండగలగచ్చు అంతే, కానీ వ్యసనాన్ని పూర్తిగా అధిగమించాలి అంటే మాత్రం హెల్ప్ చేసేదేంటి, శుద్ధ స్వేచ్ఛా సంకల్పమే. మళ్ళీ ఫ్రీ విల్ గురించే చెప్తున్నారు చూడండి బాబా. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా మీరు వ్యసనం అధిగమించాలి అని మీ లైఫ్ ప్లాన్ అయితే మీరు అందులో నుంచి బయటకు రాలేరు. మీరు కేవలం మీ డిటర్మినేషన్ ఉండాలి, మీ లోపల ఆ ఇచ్ఛ, ఆ సంకల్పం స్ట్రాంగ్గా ఉండాలి అన్నమాట. నేను దీంట్లో నుంచి బయటపడాల్సిందే అనేది, అప్పుడు మాత్రమే బయటపడగలుగుతాం. ప్రార్థనలు ఒకవేళ ఏ రకంగా హెల్ప్ చేస్తాయి మీకు అనేదానికి బాబా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఒక వ్యక్తి 10,000 కిలోల కర్మని మోయాల్సి ఉంటే ప్రార్థనలు, పూజల వల్ల ఆ భారాన్ని 1000 మూటలుగా విభజించి, అంటే 10 కిలోల మూటలు వేసి మోయించటం. ఇప్పుడు ఈ బాబా ఎగ్జాంపుల్ చెప్పినది ఏంటి, 10,000 కిలోల కర్మ మూట మనం తెచ్చుకున్నాం అనుకోండి, అంత మూట తెచ్చుకున్నాం, కర్మ మూట, ఇదంతా అనుభవించాలి ఈ జన్మలో అనేసి. మనం ఒకేసారి 10,000 కిలోలు మన వీపు మీద వేసుకున్నప్పుడు నడుమో వీపో విరిగిపోతుంది. సో అలా విరగకుండా వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు, మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు, పూజ చేసినప్పుడు అంటే దాన్ని డివైడ్ చేస్తారు. అంటే 10,000 కిలోలు అంటే ఒక భయంకరమైన కర్మ అనుభవించాల్సి ఉంది. అంటే మీరు ఒక పెద్ద కోటీశ్వరుడు అయ్యుండి సడన్గా జస్ట్ వితిన్ మినిట్స్లో రోడ్డు మీదకి వచ్చేసేయడం, లేదా ఆల్ ఆఫ్ ద సడన్ ఒక జబ్బు బయటపడడం, ఒక క్యాన్సర్ కానీ 4th స్టేజ్లో ఉంది, ఇంకా ఎక్కువ టైం లేదు, ఇంకంతే చనిపోతారు అన్నట్టుగా ఒకేసారి బళ్ళు ఓడలు బళ్ళు అవుతాయన్న పరిస్థితి రాకుండా, కోటీశ్వరుడు ఒకేసారి రోడ్డున పడిపోకుండా లక్షాధికారి అవుతాడు. కొంచెం తగ్గిందనమాట. తర్వాత కొద్ది రోజులు బాగానే ఉండి మళ్ళీ అక్కడి నుంచి కొంచెం సెట్ అవుతూ ఉండగా మళ్ళీ పడిపోవడం, మళ్ళీ నష్టం రావడం, అలాగా ఒక్కసారి కాకుండా స్టేజెస్లో, అంటే కాస్త థెరపీ అనేది వస్తుందన్నమాట మనిషికి. మరీ కంటిన్యూస్గా సమ్మెటతో బాధినట్టుగా కాకుండా, అలాగా 10,000 కిలోల బరువు ఉండే కర్మ తెచ్చుకుంటే దాన్ని 1000 భాగాలు చేస్తాడనమాట. 10 కిలోల బరువు మోయడం అంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం కష్టాలు రావడం, మళ్ళీ దాంట్లోంచి కాస్త తేరుకోవడం, ఒకేసారి కాకుండా అలాగా వచ్చేలాగా హెల్ప్ చేస్తాయన్నమాట. అంటే మన కర్మలో మాత్రం ఎవరు వేలు పెట్టరు, దాన్ని మాత్రం ఎవరు ఏం తీయరు. కాకపోతే
తట్టుకోగలిగే రేంజ్లో కష్టాలు ఇస్తారనమాట. మనం ఒకేసారి నడ్డి విరగొట్టుకోకుండా కొంచెం కొంచెం మోసుకుంటామన్నమాట. అలాగా మనం చేసే ప్రార్థనలు, పూజలు హెల్ప్ చేస్తాయన్నమాట, ఒకేసారి రాకుండా. ఈ విధంగా బరువు అతని వీపును విరిచేయదు. కానీ ఇక్కడ కూడా ఒక వ్యక్తి క్రమశిక్షణతో 1000 మూటలను మోయాలి. కానీ ఈ 1000 మూటలు మోసేవాడు ఇంకా బరువు పెంచుకోకుండా జాగ్రత్త పడాలి. బాబా మన ప్రార్థనల వల్ల చక్కగా మనకి డివైడ్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ చేయకుండా నిత్యం భగవంతుణ్ణి స్మరిస్తూ ఏ ద్వేష భావనలు లేకుండా ఫినిష్ చేసుకునే ధ్యాసలోనే ఉండాలి తప్ప కొత్తగా మళ్ళీ కర్మని యాడ్ చేసుకోకూడదు అనమాట. అయితే బాబా మీరు చెప్పేది ఏంటంటే చివరికి స్వేచ్ఛాయుత సంకల్పము మీరు చేసే ఎంపికల మీదే ఆధారపడి ఉంటుంది అంటున్నారా అని అడుగుతున్నాడు రుద్ర. బేటా, పుట్టిన ప్రతి ఒక్కరూ జన్మ తీసుకున్నాక తమ కర్మని అనుభవించి తీరవలసిందే, తప్పించుకోవడానికి వీలు లేదు. ఆ బాధను, బరువును కుటుంబీకులు పంచుకోవచ్చు, కానీ ఎవరో ఒకరు బిల్లు చెల్లించాలి. అంటే ఇప్పుడు నా కుటుంబంలో ఒకరు ఏదైనా బాధపడుతున్నారు, ఒకరికి జాబ్ రాలేదో లేకపోతే ఒకరు హెల్త్ ఇష్యూతో బాధపడుతుంటే అందరం బాధపడతాం, అయ్యో ఎందుకు ఇలా జరుగుతోంది అని. కానీ మెయిన్ ప్రాబ్లం అనుభవించేవాడు ఒక్కడే ఉంటాడు. వీళ్ళందరూ జస్ట్ కాస్త ఆ బాధని షేర్ చేసుకోవడమే. ఒక రెస్టారెంట్కి వెళ్తామనుకోండి ఫ్యామిలీతో, అందరము తింటాము కానీ బిల్లు చెల్లించేది ఒకరే. అలాగా ఎవరో ఒకరు బిల్లు చెల్లించాలి, వాళ్ళ మెయిన్ కష్టం అనమాట. మిగతా వాళ్ళు కాస్త షేర్ చేసుకుంటారు ఆ బాధని, అంతే. పైపైన చేసే ప్రార్థనలు కొద్దిగా సహాయపడతాయి, కానీ శుద్ధమైన ప్రేమతో, గాఢతతో, సమర్పణతో, దృష్టితో ప్రార్థించాలి. అప్పుడే మీ ప్రార్థనలు ఫలితాన్నిస్తాయి. ఏదో ఫార్మాలిటీకి చేసినట్టుగా చేయకూడదు, ఏదో బిజినెస్ డీల్ చేస్తున్నట్టుగా ఉండకూడదు. బాబా మనకెప్పుడు చెప్పేది అదే, క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం. ఎంతసేపు చేస్తున్నాము అనేది కాదు, ఎంత శ్రద్ధతో, ఎంత ప్రేమతో, ఎంత గాఢత్వంతో చేస్తున్నామో, ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నాము అనేదే ఇంపార్టెంట్. అలా ఉంటేనే మన ప్రార్థన ఫలిస్తుంది. మీ పరిస్థితులను అంగీకరిస్తూ చేసే ప్రార్థనల ద్వారా దైవానుగ్రహం ఏ రూపంలో అయినా రావచ్చు. అది ఒక షార్క్ రూపంలో అయినా రావచ్చు, యు నెవర్ నో. అది నీ యోగ్యతను బట్టి ఉంటుంది. ఏదైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే నాకు ఈ జాబే, ఈ కంపెనీలోనే జాబ్ రావాలి, నాకు అలాగా కండిషన్స్ పెట్టుకోకూడదు. మనకి ఆ టైంలో కష్టాలు తీరటానికి ఏదో ఒక జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. దాన్ని మనము యాక్సెప్ట్ చెయ్యాలి. సరే, అట్లీస్ట్ నా ఫ్యామిలీకి నేను ఫుడ్ పెట్టుకోగలను, ఈ జాబ్ ప్రస్తుతం ఇది చేస్తూ మంచిదానికి నేను ట్రై చేసుకుంటాను అన్నట్టుగా ఉండాలి. కానీ ఇదే కావాలని పట్టుకొని కూర్చోకూడదు. నీకు ఎంత యోగ్యత ఉందో దానికి తగ్గట్టుగానే దొరుకుతుంది అనమాట, ఆ సమయానికి కరెక్ట్గా ఇవ్వబడుతుంది అనమాట. అది ఏదో ఒక రూపంలో రావచ్చు, అది ఏ రూపంలో వస్తుంది అనేది చెప్పలేం. బట్ వీ హ్యావ్ టు బీ రెడీ టు యాక్సెప్ట్ దట్ అనమాట. ఒక ఊర్లో వరదలు వచ్చేసి మొత్తం ఊరంతా మునిగిపోతుంది. ఆ ఊర్లో ఒక చాలా భక్తుడు ఉన్నాడు అనమాట. ఆ భగవంతుడు ఎప్పుడు తనతో ఉంటాడు, తను పిలిస్తే వస్తాడు అనే నమ్మకం అనమాట. ఈ వరద వచ్చి ఇల్లు మునిగిపోయినప్పుడు వాడు కప్పు మీదకెక్కి కూర్చుంటాడు, పై కప్పు మీదకి. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక తెప్పలాగా తయారు చేసుకుని ఒక దాంట్లో ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు సురక్షితమైన స్థానానికి. రా మనం వెళదాము అంటే వాడు, లేదు నాకు భగవంతుడు వస్తాడు, నేను భగవంతుడికి చెప్పాను, ఆయన వస్తాడు నా దగ్గరికి, ఆయనే వచ్చి పిలుచుకొని వెళ్తాడు అని పోడు. సరే, రెస్క్యూ టీం వాళ్ళు ఉంటారు కదా, బోట్ ఏదో తీసుకుని వస్తారు. రా నాయనా, నువ్వు ఇంకా అందరు వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడివే ఉన్నావు రా అంటే, లేదు నన్ను భగవంతుడే వచ్చి తీసుకెళ్తాడు అని పోడు. మళ్ళీ తర్వాత ఇంకా మొత్తం ఊరంతా ఫుల్గా మునిగిపోతుంది. ఇంకా హెలికాప్టర్లో వస్తారు, బోట్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. హెలికాప్టర్ ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది, ఇతన్ని లొకేట్ చేస్తారు. రా నాయన, ఈ తాడు పట్టుకో, నువ్వు పైకి రా, మేము లాగుతాం, రక్షిస్తామంటే, నాకు భగవంతుడు వస్తాడు, ఆయనే వచ్చి రక్షించాలి నన్ను, నేను ఆయనకు చెప్పాను, నేను మీ ఎవ్వరితో రాను అంటాడు. తర్వాత ఇంకా ఏమవుతుంది, ఫైనల్గా చచ్చిపోతాడు. ఎవరితో పోలేదు, ఇంకా అలాగే ఉండిపోతాడు, చచ్చిపోతాడు. పైకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి నిలదీస్తాడు, నిన్ను నమ్ముకున్నాను నేను, నువ్వెందుకు రాలేదు అని. అంటే, నీకు నేను ఎన్ని రకాలుగా సహాయం చేద్దామని చూసా, ఆ ఊరి ప్రజలు తెప్ప వేసుకున్నారు, ఆ రకంగా నిన్ను బయటికి తీసుకురావాలని చూసా, నువ్వు వినలేదు. బోటు పంపించా, హెలికాప్టర్ పంపించా, అయినా కూడా
నీకు సహాయం అందినా కూడా నువ్వు గుర్తించట్లేదు. నాకు భగవంతుడు వచ్చి తీసుకుని వెళ్తాడంటే దేవుడే ప్రత్యక్షమయ్యి కిరీటాలు అవి ఇవి గద అవి ఇవి పట్టుకొని వచ్చి నన్ను పైకి లాగుతాడా? అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట మనం. అదే చెప్పేది బాబా ఇక్కడ. వచ్చిన దాన్ని వచ్చిన రూపంలో అంగీకరించగలగాలి. అక్కడ అది నాకు భగవంతుడే పంపించాడు నన్ను రక్షించడానికి అని ఆ బోట్లోనో చివరికి హెలికాప్టర్లోనో వెళ్ళుంటే బ్రతికేవాడు. అలా కాకుండా నాకు ఇలాగే కావాలని కండిషన్ పెట్టుకొని కూర్చున్నందుకు చచ్చి ఊరుకున్నాడు అనమాట. అలాగే బాబా చెప్తున్నారు, మనకి ఏదో ఒక రూపంలో అందొచ్చు మనకు సహాయం అనేది. దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. నాకు ఇలాగే కావాలని పట్టుపట్టుకొని కూర్చోకూడదనమాట. పరమాత్మను లేదా దైవాన్ని ప్రేమించడం చాలా తేలిక. ఆయనతో ఆయనలా జీవించడం చాలా కష్టం. లవింగ్ హిమ్ ఈజ్ ఈజీ, లివింగ్ హిమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. పరమాత్మలా జీవించడం అంటే ఆయన తత్వాన్ని జీవించడం. ఆయన తత్వం అంటే ఏంటి? క్షమ, కృతజ్ఞతాభావము, పూర్తిగా ఇంకా ప్రేమ, సమదృష్టి, సమభావం, శీతోష్ణ సుఖ దుఃఖాలను లెక్క చేయకుండా స్థితప్రజ్ఞుడి లక్షణాలు మనకు భగవద్గీతలో ఏవైతే చెప్తాడో ఆ భగవంతుడు, అంటే ఇంకా అన్నింటినీ ఒకేలా చూడటం. బాబా చరిత్రలో మనం ఎన్నో చూస్తాం ఇలాంటి ఇన్సిడెంట్స్. ఒక కుక్క ఆకలితో ఉంటే లక్ష్మి నాకు రొట్టె చేసుకునిరా, నాకు ఆకలిస్తుంది అంటాడు బాబా. ఆమె గబగబా వెళ్ళి ఫ్రెష్గా రొట్టె చేసుకుని వస్తే కుక్కకేసేస్తాడు. ఆమె చిన్నపుచ్చుకుంటే చెప్తాడనమాట, దాని ఆకలి నా ఆకలి ఒక్కటే. అంటే అందులో ఆత్మనే, తనలో ఆత్మనే చూస్తూ ఉన్నారు బాబా. అలాంటి స్థితిలోకి మనం రావాలి. అందుకే అంటున్నారు, దేవుణ్ణి ప్రేమించడం ఈజీ. మీరు దేవుణ్ణి కొబ్బరికాయలు కొడతారు, గుళ్ళకి వెళ్తారు, చక్కగా పూజలు చేస్తారు, ఆయనని ఎంతో ఇష్టపడతారు, ప్రేమిస్తారు. అదంతా ప్రేమించడం అది ఈజీ. ఆయనలా జీవించడం చాలా కష్టం ఆయన తత్వంతో. అందుకే చెప్తారు, జ్ఞాని కెన్ బి ఫాలోడ్ బట్ జ్ఞాని కెన్ నాట్ బి ఇమిటేటెడ్ అని. ఆ జ్ఞాని ఏం చేస్తూ ఉన్నాడు అది కూడా మనం చేద్దాం. ఓకే, రమణ మహర్షి ఒళ్ళంతా చెదపురుగులు కుట్టేసి పట్టుకుని ఉంటే ఆయన అలాగే ఉంటాడు, తీయనీయడనమాట శిష్యులతో. ఎందుకంటే చాలా చిన్న జీవులు, దానిని తీసేటప్పుడే అవి చనిపోతాయి, కానీలే అనేసి ఆయన శరీరాన్ని వాటికి అలాగే పెడతాడు. మనం అలా చేయగలమా? అలా చేయలేం మనం. తేనెటీగలు కుడుతూ ఉంటే కాలికి అలాగే కుట్టనిస్తాడు. నేను తప్పు చేశాను అందుకే అవి కుడుతున్నాయి, కుట్టని అని. మనం తట్టుకోగలమా? అలా చేయలేం. వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు అనమాట. వాళ్ళు చెయ్యాలి అన్నట్టు వాళ్ళు చెప్పిన బోధలు తీసుకుని మనం పైకి రావడానికి ట్రై చేస్తే చాలు. దేవుడిలాగా జీవించలేం మనం, దేవుడిని ప్రేమించగలుగుతాం అంతే. ఆయన తత్వాన్ని జీవించడం అనేది చాలా కష్టం. ఆ స్థితికి రావాలి అంటే ఎన్నో జన్మలు గడవాలి, మనం ఎంతో సాధన చేయాలి. తూచా తప్పకుండా ఈ గురువులు చెప్పిన వీళ్ళు మనం పాటించగలిగితే తప్పకుండా ఆ స్థానానికి చేరుకునే టైం అనేది వస్తుంది ఎవరికైనా. అయితే బాబా అడుగుతున్నారు, మీరు ప్రతి క్షణం ఆయనని అనుభూతి చెందుతున్నారా? మనమే ఎవరిని వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాల్సింది. ప్రతి నిమిషం ఇప్పుడు ఇది వింటూ ఉన్నాం, చేస్తున్నాం, అయినా మన లోపల నామస్మరణ జరుగుతోందా? ఆ భగవన్నామం జపం అనేది జరుగుతోందా? మనం ఏ పని చేస్తూ ఉన్నా ఆయనను స్మరిస్తూ ఉన్నామా? నిత్యం ఆయనను అనుభూతి చెందుతూ ఆయనలో లీనమైపోయి ఉన్నామా? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి, ఎస్ ఆర్ నో అనేది. మీరు మీ గురువును సంతోషపెట్టే మరియు గర్వించే విధంగా, ఇక్కడ బాబా చెప్పే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నిమిషంలో ఉన్న ప్రతి క్షణం, అంటే ఒక నిమిషంలో ఉన్న ప్రతి క్షణం, ఒక గంటలో ఉన్న ప్రతి నిమిషం, ఒక రోజులో ఉన్న ప్రతి గంట, ఒక వారంలోని ప్రతి రోజు, ఒక నెలలోని ప్రతి వారం, ఒక సంవత్సరంలోని ప్రతి నెల, ఒక జన్మలోని ప్రతి సంవత్సరం, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఇలాగ మన జీవితం అంతా ఆయన గర్వపడేలాగా, ఆయన సంతోషపడేలాగా మనం జీవిస్తున్నామా అనేసి క్వశ్చన్ చేస్తున్నారు బాబా. ఒక్క క్షణం కూడా మిస్ అవ్వకుండా పరమాత్మతో ఉండాలన్నమాట. ఆయనను అనుభూతి చెందుతూనే ఉండాలి. అదే అల్టిమేట్ స్టేట్, అంటే ఇంకా పరాకాష్ఠ స్థితి అనమాట. దైవాన్ని నిరంతరం
కంప్లీట్ అవేర్నెస్తో అనుభూతి చెందడం అనేది మనం చేయగలిగితే ఇంకా నిర్వికల్ప సమాధి స్థితిలోనికి వెళ్ళినట్టే. మనకి ఇంకా ఈ పైనవన్నీ ఆ చుట్టుపక్కలవన్నీ ఏవి బాధించవు. అప్పుడు ఆయనను అనుభూతి చెందుతూ ఉండే స్థితి అన్నమాట ఆ నిర్వికల్ప సమాధి స్థితి. దాన్ని మనం పొందాల్సింది. బాబా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నారనమాట. ఇదే మీ ఏకైక ప్రాధాన్యత. అది అలా అయితే మీరు మరి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. స్వర్గాలే నిన్ను వారి మహిమతో కృపతో చుట్టుముట్టేస్తాయి. మన ప్రాధాన్యత ఇదే అయితే ఆ భగవంతుణ్ణి అనుభూతి చెందడం, ఎప్పుడూ ఆయన ధ్యాసలో ఆయనలోనే రమిస్తూ అనేది మనకు వచ్చింది అంటే ఇంకా వేరే ఏ సాధనలు అవసరం లేదు. వాళ్ళే వచ్చి సంతోషంగా ఆ స్వర్గమే వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోతుందన్నమాట. అలాంటి స్థితి సహస్రార స్థితిలోనో సుషుమ్నాలోనో ఉన్నట్టుగా భావన జరుగుతుందన్నమాట. పరమాత్మ స్థితి అదే గీతలో చెప్పేది. బాబా ఇక్కడ మనకి సింపుల్గా చెప్తూ ఉన్నారంతే. లాహిరి మహాశయులు చెప్తూ ఉంటారనమాట, పరమాత్మలో రమించే స్థితికి మీరు చేరుకున్నప్పుడు అన్ని తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, అన్ని క్షేత్రాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే మీరు ఏ క్షేత్రమైనా ఏ తీర్థమైనా మీరు ఇక్కడే దర్శించవచ్చు, కూటస్థంలోనే అని చెప్తారనమాట. అలాగే బాబా కూడా మనం చరిత్రలో సచరిత్రలో చూస్తే మహల్సాతో తాత్య బాబా మసీదులో పడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికే అలౌడ్ అనమాట బాబాతో పడుకోవటానికి. అప్పుడు మహల్సాతో బాబా చెప్తూ ఉంటారు ఎప్పుడు, నువ్వు నా హృదయం మీద చేతిని ఉంచి నా హృదయంలో జరిగే నామస్మరణని గమనించు అనేసి నేను ఎప్పుడు చెప్తాను, కానీ వీడెప్పుడూ నిద్రపోతాడు అనేసి చెప్తారు బాబా. అంటే బాబా వాళ్ళకి నిత్యం లోపల వాళ్ళ హృదయంలో ఆ స్మరణ అనేది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళందుకే అంత అలౌకికంగా ఎక్కడ జరిగేవైనా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంతా వాళ్ళే నిండిపోయి ఉంటారు, అన్నీ వాళ్ళకు తెలుస్తాయి అన్నమాట. ఆ స్థితి అది పరమాత్మ స్థితి అన్నమాట. అలా ఉండగలిగితే మనం ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. మన దగ్గరికే స్వర్గాలు మన కాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి అంటున్నారు బాబా. ఏమంటున్నారంటే ఇంకా చాలా వరకు మీ సమస్యలను మీరే కొని తెచ్చుకుంటారు, అంటే మీరే సృష్టించుకుంటారు. అదే మీ జీవితమై ప్రతిబింబిస్తోంది. ఎక్కడో గాల్లో పోతున్న ముళ్ళును తీసుకుని ఎక్కడో పెట్టుకోవడం అంటే ఇదే అనమాట. అన్నీ మనమే సృష్టించుకుంటాం, మన ఆలోచనలతో మన స్వభావంతో మనం క్రియేట్ చేసుకునేవే. చాలా వరకు కష్టాలు అసౌకర్యాలు మీ తప్పుడు ఎంపికల నిర్ణయాల వలన స్వంత పొరపాట్ల వల్లనే జరుగుతాయి. కర్మకు కూడా ఇందులో ఏ పాత్ర లేదు. మీ వ్యక్తిగత నిర్ణయాలే నరకాన్ని సృష్టిస్తున్నాయి. అది మీరు మాట్లాడే మాట ద్వారా అయినా కావచ్చు, మీ ఆలోచన ద్వారా అయినా కావచ్చు, మీరు చేసే చర్య వల్ల అయినా కావచ్చు. అందుకే మనోవాక్కాయ కర్మలు త్రికరణ శుద్ధి అని మనకంతగా చెప్తూ ఉండేది. మిత భాషణ మన కలియుగంలో మెయిన్గా నోటితోనే పాడైపోతామన్నమాట. అది తిండి తర్వాత మాట, ఆ రెండిటితోనూ బాగా పాడవుతాం. అదుపులేని తిండి, మాట నోరు దాటితే ఊరు దాటినట్టే అంటారు. ఒక మాటకి ఆ మాట మనలో నుంచి బయటకు వచ్చే వరకే మనం దానికి రాజు. ఆ మాట బయటకు వచ్చిందంటే మనం దానికి బానిస. అది ఎలాగ వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏ రకంగా అర్థమవుతుంది జనాలకు అనేది తెలియదు. మనము పూలు పైకి విసిరామనుకోండి మన మీదే పడతాయి, రాళ్ళు విసిరితే అవి కూడా మన ఎత్తనే పడతాయి. అందుకే మన మాట కూడా అలాగే ఊరికే ఏదో విసిరేయకూడదు, నోరు పారేసుకోవద్దు అనేసి అంటూ ఉంటారు కదా. అందుకే అనమాట ఒక వ్యక్తిని ఎంతో గాయపరచగలదు ఒక మాట అనేది. ఆ పాపం కూడా తగిలించుకుంటామన్నమాట. బాబా ఏం చెప్తున్నారు, అసలు కర్మ కాదు ఇదంతా మీరు సృష్టించుకునేదే. కర్మ అని భయపడుతూ ఉంటాం, కానీ మనమే అన్నీ చేస్తుంటాం మన లాభం కోసం, మన తృప్తి కోసం. పక్కనోడు ఏమైనా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఏ రకమైన హింస చేయటానికైనా మనం సిద్ధపడతాం. మనకు అప్పటికి లాభం వచ్చిందా లేదా అదే కావాల్సింది. నేను వింటూ ఉంటాను, ఏదైనా చెప్తే నాకు దానివల్ల లాభం లేదు కాబట్టి నేను పట్టించుకోలేదు, నేను వినలేదు అనేసి చెప్తారనమాట నాకు తెలిసిన వాళ్ళు ఒకరు. సో అలాగా అన్నీ మన లాభం కోసం మాట్లాడుతూ మన లాభం కోసం చేస్తూ మన కర్మ అకౌంట్ని పెంచుకుంటూ ఉంటాం. స్వచ్ఛంగా ఉన్నామనుకోండి,
ఈ బాధలు ఉండవు కదా, మరి వేరే వాళ్ళ సంగతి ఎందుకు నీకు? అసలు తప్పుగా మాట్లాడడం ఎందుకు, నిందలెందుకు, గొప్పలకు పోవడం ఎందుకు? ఇవన్నీ లేకుండా ఏదో హాయిగా ఆ నామస్మరణ చేసుకోవడమో, ఏదో ఒక బుక్ చదువుకోవడమో, లేదా గమ్మున నీ అంతటా నువ్వు టీవీ చూసుకోవడమో చేస్తూ ఉంటే పోతుంది కదా. మనము ఒకరితో మాట్లాడినంత ఏదో ఒక తప్పు మాట వస్తుంది, ఏదో ఒక అబద్ధము ఆడాల్సి వస్తుంది. అందుకే రాముడు మాట చాలా పొదుపుగా వాడేవాడంట. ఎక్కడ అసత్య దోషం వస్తుందో అని అనవసరంగా ఒక మాట వచ్చేస్తుంది మనం అందరిలో ఉన్నప్పుడు, అందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది మోయలేనంత భారాన్ని తెచ్చుకునేది, మెడ కట్టుకుని తిరిగేది ఎవరు అంటే నువ్వే, మనకు మనమే అన్నమాట. జీవితం సరళమైంది బేటా. మానవ జాతి దుఃఖాన్ని సృష్టించే కళను అతీంద్రియ స్థాయికి తీసుకుని వెళ్ళింది. దుఃఖాన్ని సృష్టించుకోవడంలో, దుఃఖాన్ని క్రియేట్ చేసుకోవడంలో ఎక్స్పర్ట్స్ అయిపోయాం మనం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాన్ని మనం చేసుకున్న దాన్ని బట్టే మనకు వస్తుంది అంతే. వినిపించుకోరు. దుఃఖాన్ని సృష్టించే కళని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం అనమాట. అంత ఎక్స్పర్ట్స్ అయ్యాం మనం. బాబా రుద్ర కాటేజ్లోకి తిరిగి వచ్చారు. అంటే రుద్ర ఎక్కడైతే చనిపోయి పడి ఉన్నాడో ఒక సముద్రపు ఒడ్డున బీచ్ దగ్గర ఆ కాటేజ్లోకి వచ్చారనమాట. రుద్రకు తన శరీరంతో వేరైనట్టు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. బ్లాండీ ఉంది కదా, వాళ్ళ కుక్క, చిన్ని కుక్క, బాబా రుద్ర వైపు వచ్చి తోకాడించింది. బ్లాండీ ఒక్కసారి కూడా శరీరం దగ్గరికి రాలేదు. అంటే రుద్ర పడిపోయి ఉన్నాడు కదా, ఆ బాడీ దగ్గర లేదు బ్లాండీ. ఎంతసేపు బాబా రుద్ర ఎక్కడికి వెళ్తున్నారు, బీచ్లోకి వెళ్తే బీచ్లోకి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళ చుట్టూనే తిరుగుతోంది. దానికి అది చూడగలిగే సామర్థ్యం ఉంది కదా. అంటే జంతువుకు కూడా ఆత్మ అంటే స్పిరిట్ లేదా మన ఉనికి, చైతన్యం భౌతిక విషయాల కంటే ఎక్కువ ప్రాముఖ్యం. అంటే ఎముకలు మాంసంతో నిండిన ఈ దేహమే, ఇదే మ్యాటర్, పదార్థము, ఇది కాదు మెయిన్, దీనికంటే వేరే ఏదో ఉంది అనే జ్ఞానం ఆ జంతువుకు కూడా ఉంది. మెయిన్గా ఈ శరీరమే ముఖ్యం కాదు అనేది. మానవ జాతి తన ప్రాధాన్యతలో ఎక్కడ ఇంత భయంకరంగా తప్పుదారి పట్టింది? మానవ జాతి దారుణంగా తప్పుడు ప్రాధాన్యతల్లోకి వెళ్ళింది. కానీ ఇక్కడ ఒక జంతువు కూడా శరీరం కాదు ఇంపార్టెంట్, ఆ ఆత్మ చైతన్యం అనేది తెలుసుకుంది. మనం మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మానవ జాతి ఎప్పుడో మర్చిపోయింది. ప్రయారిటీస్ అన్నీ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు. నా దేహం, నా కుటుంబము, నా డబ్బు, నా గొప్ప, నా పేరు, నా ప్రఖ్యాతి, నా సబ్స్క్రైబర్సు, నా వ్యూస్, ఇలాగే సాగుతోందన్నమాట. నీకు నేను ఎలా ప్రార్థించాలో మరియు మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో చెప్తాను అంటున్నారు బాబా. మీకు నేను అగ్ని ధ్యానం గురించి మరియు మీరు ప్రార్థించేటప్పుడు నిజంగా ఏం అడగాలో చెప్పాను. నేను చెప్పబోయేది ఇంకా ఆధ్యాత్మికంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం, భగవంతునికి చేరువ అవ్వాలని ఎవరైతే తప్పిస్తున్నారో వాళ్ళ కోసం. ఇలా చేయాలంటే మీరు ఎంతో స్వచ్ఛమైన, పవిత్రమైన, గౌరవప్రదమైన జీవనం గడపాలి. ప్యూర్గా ఉన్నప్పుడే ఇది మీకు అర్థమవుతుంది. ముఖ్యమైన నియమం ఏమిటంటే మీరు చాలా వినయంతో, అంటే హంబుల్గా, గ్రౌండెడ్గా ఉండాలి. గొప్పలకి పోవడం, గర్వం, అహంకారం లాంటివి అస్సలు ఉండకూడదు. చాలా ప్రేమగా ధర్మ మార్గంలో ఉండాలి. అదే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్. మనకి ఫకీర్ 1లోనే బాబా అగ్ని ధ్యానం గురించి చెప్పారు. ఒక దీపం పెట్టుకుని ప్రార్థన ఎలా చేయాలి అనేది. అంతేకాకుండా అసలు మన ప్రార్థన అనేది ఎలా ఉండాలి అనేది కూడా మనకు ఫకీర్ 1లోనే చెప్పారు. వీలైతే ఫకీర్ 1లో ఆ అధ్యాయం, ఆ వీడియో మళ్ళీ చూడండి, లేదా పుస్తకం ఉన్నట్టయితే ఆ అధ్యాయం మళ్ళీ చదవండి. నెక్స్ట్ మినిట్ వారు మాయా అనే ఆవిడ ఇంట్లో ఉన్నారు. వీళ్ళ పని బాగుంది కదా, ఏ పాస్పోర్ట్ అవసరం లేదు, ఏ వెహికల్ అవసరం లేదు. అలా తలుచుకోగానే కళ్ళు మూసుకొని ఆలోచన అనేది రాగానే ఇలా ట్రావెల్ చేసేస్తారు. ఈ మాయా అనే ఆవిడ రుద్రకు తెలిసిన ఆవిడే, అతనికి చాలా సన్నిహితురాలు కూడా. ఈమె పెద్ద ఆవిడ. రుద్రాను తన స్వంత కుమారుడిలా చూసుకునేది. కాలక్రమేణా వారి మధ్య కాస్త దూరం పెరిగింది. అంతే కదా, మన ప్రయారిటీస్ చేంజ్ అయిపోతాయి. చిన్నప్పుడైతే ఏదో మన ఇంటి పక్కన వాళ్ళతోనో ఎదురుగా వాళ్ళతోనో చాలా క్లోజ్గా ఉంటాం. మనం పెద్ద అయ్యే కొద్దీ చదువులకి దూరం వెళ్ళిపోతూ ఉంటాం. ఉద్యోగాలని, పెళ్ళిళ్ళని, ఇలా
ఒక్కొక్కరి ప్రయారిటీస్, ఒక్కొక్కరి లైఫ్ చేంజ్ అయిపోయి దూరం అయిపోతూ ఉంటాం. అలాగే వీళ్ళిద్దరూ కూడా అనమాట. కానీ ఎప్పుడైనా కలుసుకుంటే ఏదైనా అవసరం పడితే మాత్రం ఒకరికొకరు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉండేవాళ్ళు. మాయకు 2 అమ్మాయిలు ఉన్నారు. వారు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. రుద్రాని ఎంతో ప్రేమించేవాళ్ళు. మాయ ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సు ఆవిడకి. తను ప్రార్థించే ఒక చిన్న గదిలోనికి ప్రవేశించింది. అప్పటికే ఆ గది ఆధ్యాత్మిక స్నేహితులకి అంటే ఆధ్యాత్మిక స్నేహితులు అంటే స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఆమె కోసం ఆల్రెడీ వచ్చి ఉండటం రుద్ర గమనించాడు. ఫిజికల్గా కాదు ఫ్రెండ్స్, స్పిరిచువల్ ఫ్రెండ్స్ అంటే మాస్టర్స్ అనమాట. యాస్ట్రల్గా ఆమె స్పిరిట్ గైడ్స్, ఆమె పూర్వీకులు, ఆమెను ఇష్టపడే వాళ్ళు, ఆమె బంధువులు, వాళ్ళ మామూలు బాడీలో ఫిజికల్ బాడీతో కాదు, ఆరిక్ బాడీతో, వాళ్ళ స్పిరిట్ బాడీతో ఎన్నో కలర్స్లో ఉన్నవాళ్ళు ఆమెని చుట్టుముట్టి ఉన్నారు. ఆమె గదిలోనికి, ఆమె ప్రార్థించే గదిలోనికి వెళ్ళేటప్పటికే అందరూ రెడీగా ఉన్నారు ఆల్రెడీ. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హర్ పేషెంట్లీ అనమాట. అందరూ ఎంత సహనంతో వెయిట్ చేస్తూ ఉన్నారు. మాయ తన చేతులను మోచేతుల వరకు కడుక్కునే వరకు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆమె ముఖము, చెవులు, మెడ వెనుక భాగం కడగడం, తర్వాత నోరు పుక్కిలించి తన తలపై కొద్దిగా నీరు చల్లుకుని అప్పుడు మోకాళ్ళ వరకు తన కాళ్ళను కూడా ఆమె కడుక్కుంది. గది లోపల పాత రికార్డ్ ప్లేయర్లో మంత్రం వినపడుతోంది. మంత్రం చాంటింగ్ వస్తూనే ఉందన్నమాట. అగరబత్తి సువాసన చీకటి గదిలో అందమైన నూనె దీపము మెరుస్తోంది. ఆ కాంతి దేవుళ్ళు, దేవతలు మరియు గురువులను ప్రకాశింపజేస్తోంది. సాయం సంధ్యవేళ ప్రకృతి అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పక్షుల కిలకిలా రావాలు, అంటే ఈవినింగ్ టైం కాబట్టి, సాయం సంధ్యవేళ కాబట్టి పక్షులన్నీ గూటికి చేరుకున్నాయన్నమాట. సంధ్యా కిరణాలు ఆ ఇంట్లో పడుతూ ఉన్నాయి. ఒక రకమైన వెలుగును ఆ ఇంట్లో ప్రసరిస్తున్నాయన్నమాట. ఆ వెలుగు ద్వారా కనిపించే రంగులు, అక్కడ అలుముకున్న ఆ సువాసన, ఆ సంగీతం, ఇవన్నీ కూడా ఒక అలౌకికమైన భావనను కలగజేస్తూ ఉన్నాయన్నమాట. మాయ తనను శుభ్రమైన తెల్లని వస్త్రంతో తుడుచుకుని తన చిన్న గుడిలోనికి ప్రవేశించింది. అంటే ఆమె ప్రార్థన చేసుకునే ప్లేస్ అనమాట, చిన్న టెంపుల్ లాగా. అంటే మనము దేవునిల్లు అని మనం ఇళ్లలో పెట్టుకుంటాం కదా, అలాగా దేవుడి రూమ్ అనమాట అన్నట్టు. ఆమె రికార్డర్ని ఆపివేసింది. ఆమె గుడి తన స్వంత పడక గదిలోనే ఉంది. ఆమె తన ఆధ్యాత్మిక కుటుంబం కోసం ఒక మూలను కేటాయించింది. అది 4x4 స్పేస్ అనమాట, 4 అడుగుల స్థలం. తన బెడ్రూమ్లోనే ఒక మూలగా ఒక 4 అడుగుల స్థలాన్ని ఆమె ప్రేయర్స్ కోసం అనుకోండి, సాధన కోసం ఆమె కేటాయించుకుందనమాట. ప్రత్యేకంగా దేవుడి కోసం ఒక రూమ్ ఉన్నా లేకపోయినా కనీసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఆ పూజ కోసం అరేంజ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఆ ప్రదేశాన్ని ఆమెనే శుభ్రం చేసింది. పని మనుషులు ఈ ప్రాంతంలోనికి ప్రవేశించడానికి భయపడేవాళ్ళు. అంటే ఆ పని మనుషులు ఆ ప్లేస్లోకి వెళ్ళనిచ్చేది కాదు. మనమైనా అంతే కదా, దేవుడి రూమ్లోకి పని వాళ్ళని రానియం. అలాగే ఆమె కూడా ఆమె ప్రార్థన చేసుకునే స్థలంలో వేరే వాళ్ళని రానిచ్చేది కాదు. భూమికి 2 అడుగుల ఎత్తులో సెట్ చేసుకుంది తన మందిరం. కొంచెం ఎత్తులో సెట్ చేసుకుంది అనమాట, ఒక చిన్న టెంపుల్ లాగా. నూనె దీపం ముందు కూర్చుని చాలాసేపు కేవలం తన దేవుళ్ళు మరియు దేవతలు, గురువులను చూస్తూ కూర్చుంది. అది ఎలా చూస్తుంది ఆమె? ఎంతో మృదుత్వం నిండిన, ప్రేమ నిండిన కళ్ళతో చూస్తోంది. ఆ భగవంతుణ్ణి జస్ట్ చూస్తోంది. దీపంలో ఆ కాంతిలో వెలిగిపోతున్న ఆ భగవంతుణ్ణి ఎంతో ప్రేమతో చూస్తోంది. అప్పుడు రుద్రకు అర్థమైంది బాబా అతన్ని ఎందుకు అక్కడికి తీసుకుని వచ్చాడో. అది ఏదో ఒక ఫ్యాన్సీ ధ్యాన ఆచారం అలాంటిది ఏది కాదు. ధ్యానం అందులో భాగం కావచ్చేమో కానీ ప్రధానంగా మాయ ఆమె ఆధ్యాత్మిక కుటుంబం పట్ల ప్రసరించే ఆ శుద్ధమైన ప్రేమ గురించి. ఇది పవిత్రమైన, కలుషితం కాని ప్రేమ, నో అడల్టరేషన్ అనమాట, ప్యూర్ లవ్ అనమాట. ఇక్కడ ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు, కేవలం ప్రేమ, మరింత గాఢమైన ప్రేమ, అంతే.
ఇంతకుముందు కేస్ ఎగ్జాంపుల్లో చూసాం మనం. భక్తితో ప్రేమతో ప్రార్థిస్తే వాళ్ళు అక్కడే ఉంటారు, మన చుట్టే ఉంటారు మనం అలాగ ప్రార్థించినప్పుడు. అంతేకాకుండా మనలో నుంచి ఒక వెలుగు యూనివర్స్లోకి వెళుతూ అది అందరిలోకి మళ్ళీ ప్రసరించడము, ఇవన్నీ చూసాం. అక్కడ మెయిన్ ఏంటి, శుద్ధమైన ప్రేమ, నిర్మలమైన హృదయం. ఆ మనస్సుని ఆమె ఒక పుష్పంలాగా సమర్పించింది ఆ భగవంతుడికి. ఆ నిర్మలమైన హృదయ సింహాసనం మీద ఆయన ఇంకా తిష్ట వేసుకుని కూర్చున్నాడు. అది ఆమెనే కాదు, మనకైనా కూడా మనం అది చేయగలిగితే, అంత శుద్ధమైన ప్రేమతో ఆయనను చూడగలిగితే, ఆయనను పిలవగలిగితే, ఆయనను ప్రార్థించగలిగితే ఆయన మన దగ్గరే ఉంటాడు. సో ఇక్కడ ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు. అంటే మనము బాబా నాకు ఉద్యోగం వస్తే నేను నీకు 101 కొబ్బరికాయలు కొడతాను, లేదా నీకు మంచి జరీ శాల్వా సమర్పిస్తాను, అలాంటి వాటిలా నుంచి బయటకు రావాలన్నమాట. మనం కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో ఆమె ప్రార్థించడానికి కూర్చుంటుంది. ఇది ఆత్మల ప్రపంచంతో అపాయింట్మెంట్ లాంటిది. ఆమె ఉదయం 7:30 సమయంలో కూడా అదే చేస్తుంది. అంటే ఆ టైంకి కరెక్ట్గా ఇంకా స్పిరిట్ వరల్డ్తో అపాయింట్మెంట్ తీసుకుందా అన్నట్టుగా ఆమె వచ్చే టైంకే వాళ్ళందరూ రెడీగా ఉంటారనమాట. ప్రార్థన కోసం రోజులో ఒక నిర్దిష్ట సమయానికి కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని కూడా ఉపయోగించడానికి ప్రయత్నించాలి. ఇది మీరు ఆత్మల ప్రపంచంతో త్వరగా అనుసంధానించటానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఆ ప్రదేశం ఇప్పటికే ప్రార్థనా శక్తులతో ఎంతో పవిత్రం చేయబడి ఉంటుంది. మనం ఎప్పుడైనా కూడా మెడిటేషన్ చేసుకున్న, పూజ కానీ రోజు ఒక ప్లేస్లోనే చేసుకోవాలన్నమాట. మనం అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ అనేది ఎనర్జెటిక్గా తయారైపోతుంది అనమాట. ఆ వైబ్రేషన్స్కి ఎవ్రీడే ఒక మంత్రం చదువుతూ ఉన్నా, పూజ చేస్తున్నా. అందుకే మనకు పూజ గది అని సపరేట్గా పెట్టారు చూడండి. అక్కడ మనం వెళ్ళి పూజ చేసినప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ అనేది కలుషితం అవ్వదనమాట. అండ్ ఒక టైం కూడా ప్రతిరోజు ఒకటే టైంలో మనం చేయగలిగితే చాలా ఈజీగా మనకి వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఏదో ఒక కొత్త ప్రదేశంలో కంటే ఆ శక్తితో త్వరగా బలంగా అనుసంధానించటానికి మీరు ఒకే ప్లేస్ యూజ్ చేసేది బాగా అలౌ చేస్తుంది అంటున్నారు. దీని అర్థం మీరు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థించకూడదు అని కాదు, కానీ ఒకే ప్రదేశంలో ప్రార్థించటం, ఒకే సమయంలో ప్రార్థించటం అనేది మీకు సహాయపడుతుంది. శరీరం యొక్క ఇంటర్నల్ క్లాక్ ఇప్పటికే ఒక సన్నిహిత ప్రార్థనా సెషన్ కోసం సెట్ చేయబడి ఉంది. అన్ని ఆలోచనలు, చింతలు మిమ్మల్ని వదిలిపెడతాయి. ఎందుకంటే ఇప్పుడు శరీరం, మనస్సు, లౌకిక వ్యవహారాలను వెనక వదిలి ఆత్మల ప్రపంచంలోకి చూడటానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే శరీరము, మనస్సు. ఇది ఒక నిర్దిష్ట సమయంలో భోజనం చేయడం లాంటిది. అప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ నిర్దిష్ట సమయంలో మీకు ఆకలేస్తుంది మరియు తినాలి అనుకుంటారు. అదేవిధంగా ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్టమైన ప్రదేశంలో ప్రార్థించటం ఆ శరీర గడియారాన్ని సెట్ చేస్తుంది. ఆ సమయం వచ్చిన క్షణంలో మీరు ఇప్పటికే ప్రార్థనా స్థితిలో ఉన్నారు. ఆ ప్రదేశానికి సంబంధించినంతవరకు మీరు ఆ ప్రాంతంలో చాలాసార్లు ప్రార్థించారు కాబట్టి శక్తి ఇప్పటికే ఛార్జ్ చేయబడి ఉంటుంది. అందువల్ల మీరు ప్రార్థించే ఉద్దేశం ఉన్నా లేకున్నా ఆ స్థానంలో కూర్చోగానే ఆటోమేటిక్గా అమ్మ ఒడిలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మీలో ఆధ్యాత్మిక శక్తి ఉప్పొంగుతుంది. తెలియకుండానే ధ్యానంలోనికి జారిపోవచ్చు. చాలాసార్లు మేము అందుకే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించుకోమని సలహా ఇస్తాము. అదే అనమాట, మనం ఒకే టైము ఒకే ప్లేస్లో చేస్తూ ఉన్నట్టయితే దానికి ఒక ఎనర్జీ అనేది వచ్చేస్తుంది ఆ ప్లేస్కి. లోబ్సాంగ్ రాంపా బుక్ చదివినప్పుడు కూడా అదే చెప్తారనమాట. మరణం లేని మీరు అని, యూ ఫర్ ఎవర్ అని ఒక బుక్ ఉంది. మీరు రోజు ఒకే ప్లేస్లో ఒకే టైంలో చదువుతూ ఉన్నట్టయితే ఆ మాస్టరే మీ దగ్గరికి వచ్చి ఆ బుక్ మీకు అర్థమయ్యేలా చేయిస్తాడు అని. అది కేవలం ఆ పుస్తకానికి ఒక్కటే కాదు, మనం ఏదైనా కూడా
ఒక భారతం చదవండి, భాగవతం చదవండి, మరి ఇంకేదైనా పూజ చేయండి, ప్రార్థన, జపం, ధ్యానం, మీరు ఏది చేస్తూ ఉన్నా సరే ఒక నిర్దిష్టమైన ప్లేస్ అనేది పెట్టుకున్నట్టయితే అది ఆల్రెడీ బాగా ఛార్జ్ అయిపోయి ఉంటుందన్నమాట. మంచిగా ఛార్జింగ్ జరిగిపోయి ఉంటుంది. మన సెల్ ఛార్జింగ్కి పెడితే ఫుల్గా ఛార్జ్ అయిపోయినట్టుగా ఆ ప్లేస్. సో మనం ఆ ప్లేస్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాం. మనం అది పూజ చేయకపోయినా, ధ్యానం చేయకపోయినా కూడా మనకు ఒక ప్రశాంతత అనేది లభిస్తుంది. లేదా ఇలా కూర్చోగానే అలా ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. మన ఇంటర్నల్ క్లాక్ అలా సెట్ చేసేయబడి ఉంటుంది. ఇప్పుడు మనం రోజు రాత్రి 10 గంటలకే పడుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనకు ఇంకా 9:30, 9:45 అవ్వంగానే ఆవలింతలు మొదలవుతూ ఉంటాయి. ఇంకా మన టైం అయింది అంటే బాడీ క్లాక్ అలాగా సెట్ అయిపోయింది. కరెక్ట్ ఈ టైంకి భోంచేస్తాము, ఈ టైంకి నిద్రపోతాము అంటే బాడీ కరెక్ట్ ఆ టైంకి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా మనము ఒక టైంలోనే ప్రార్థించడం అనేది పెట్టుకున్నట్టయితే ఆ టైం అయ్యేసరికి మన మైండ్ ఇంకా వేరే వాటి మీదకి వెళ్ళదు. ఇంకా టైం అయింది పదా, ఇప్పుడు ధ్యానం చేయాలి, ఇప్పుడు పూజ చేయాలి అనే దాని మీదకే లాగుతుందనమాట. మన మనసు అలా సెట్ అయిపోతుందనమాట. మన బాడీలో మన క్లాక్ అలా సెట్ అయిపోతుందనమాట. ఏ సమయంలో అయినా మీకు ఓదార్పు లేదా ఆశ్రయం అవసరమైతే ఆ స్థలం మీ ఆదరణ మరియు రక్షణ గర్భం. మీరు నయం చేయబడడానికి, పోషించబడడానికి, బలోపేతం చేయబడడానికి మరియు పవిత్రీకరించబడడానికి కూడా ఆ ప్రదేశానికి వెళతారు. కానీ మీరు ఆ స్థలానికి గౌరవం ఇవ్వాలి. ఆ స్థలంలో తాగటం, తినడం, గాసిపింగ్ చేయటం, నిద్రపోవటం అవన్నీ చేయొద్దు. కేవలం ప్రార్థనల కోసమే ఒక ప్రదేశాన్ని సృష్టించుకోవాలి. మీ ఇంట్లో ఆ స్థలాన్ని కనుగొనలేము అని భావిస్తే ఒక ఆలయంలోనో, చర్చిలోనో, మసీదులోనో, ఒక తోటలో అయినా ఎక్కడైనా వెతకండి. అంటే ఇప్పుడు మనము ఎప్పుడన్నా చాలా లోకి వెళ్ళిపోతాము, ఏదో బాధ కలుగుతుంది, డౌన్గా ఉంటామనుకోండి. ఆ టైంలో ఇలాగ మీరు స్పెసిఫిక్గా మీరు కేటాయించుకున్న పూజ కోసం, ప్రార్థన కోసం కేటాయించుకున్న ప్లేస్లోకి వెళ్ళిపోగానే మీకు ఒక సాంత్వన అనేది కలుగుతుందనమాట. తెలియకుండానే ఒక ఓదార్పు, అమ్మ ఒడిలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుందనమాట. ఆ ప్లేస్లో ఉంటే మీరు చాలా సేఫ్గా ఫీల్ అవుతారనమాట. సో మనలో హీలింగ్ ఏదన్నా జరగాలి అన్నా మనం ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటే చాలన్నమాట. అలాగా ఆ వైబ్రేషన్స్ అక్కడ అంత చేంజ్ అయిపోతాయి అన్నమాట. బెడ్రూమ్లో అయినా, కిచెన్లో అయినా, ఎనీ ప్లేస్ మనం ఒకటి సెట్ చేసుకోవాలన్నమాట. సరే ఇంట్లో ఎక్కడ కుదరదండి అంటే కూడా ప్రతిరోజు ఒక ఆలయానికి వెళ్ళి ఒక ప్లేస్లోనే కూర్చోవడం కానీ, లేదా బయట గార్డెన్లో కానీ, బ్యాక్ యార్డ్లో కానీ ఎక్కడైనా కూడా అలాగ మనం ఒక ప్లేస్ అనేది సెట్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ప్రీ రిక్వైర్మెంట్స్ అనమాట. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే బాబా, క్రమక్రమంగా మన నిజమైన స్థానం ఏమిటంటే ధ్యానానికి, అంటే మన అంతరంలోనే జరగాలి. లోపల నిత్యం ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. అదే నిజమైన ధ్యాన స్థలం. ఆ స్టేజ్కి రీచ్ అయ్యే వరకు ఇలా బాహ్యంగా చేసేవి కూడా చాలా ముఖ్యం. మీరు కళ్ళు మూసుకుని ఎక్కడ కూర్చున్నా ఆ ప్రాంతం పవిత్రమవుతుంది. ప్రార్థన మరియు ధ్యానం యొక్క జోన్ లాగా మారిపోతుంది. కానీ దానికి సమయం పడుతుంది. మీరు ఆ స్థితిలోనికి రావాలి. అల్టిమేట్గా మనలో ఏం జరగాలంటున్నారు బాబా? ఎప్పుడు బాహ్యంగా ఆ ప్లేస్ సెట్ చేసుకోవాలి, ఆ టైం సెట్ చేసుకోవాలి, నాకు అది ఉండాలి, నేను కాళ్ళు కడుక్కోవాలి, నేను స్నానం చేసే ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ మనం ఒక స్థితికి రావటానికి అవసరం అన్నమాట. మనము ఆ సరైన స్థితికి, ఆ లెవెల్కి చేరినప్పుడు ఇంకా ఏది అవసరం లేదు. జస్ట్ అలా కళ్ళు మూసుకుంటే మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే ఆ ప్లేసే పవిత్రం అయిపోతుంది అనమాట. ఇప్పుడు లాహిరి మహర్షి, యోగానంద పరమహంస లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, రమణ మహర్షి, వీళ్ళు స్పెసిఫిక్గా నేను ఇది చేయాలి, అది ప్రార్థించాలి, ఆ ఫార్మాలిటీ చేయాలి, నేను ఆ అభిషేకం చేయాలి, దేవుళ్ళని కడగాలి, నేను స్నానమే చేసి ఉండాలి, అలాంటివి ఏవి ఉండవు వాళ్ళకి. వాళ్ళు నిత్యం పరిశుద్ధంగానే ఉంటారంటే ఆ పవిత్ర ఆత్మతో, ఆ భగవంతుడితో కనెక్షన్లో ఉంటారు. కాబట్టి ఆ స్టేజ్కు రీచ్ అయ్యే వరకు మనం ఇలాంటివి చేయటం చాలా ముఖ్యం. దానివల్ల కొంచెం తొందరగా మనలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత
మీరు ఎక్కడుంటే అక్కడే పవిత్రం అయిపోతుంది. మీరు ఏం మాట్లాడితే అదే నిజం అవుతుంది. దానికి చాలా సమయం పడుతుంది. ఆ స్థితిలోకి మీరు రావాలి. దానికి క్రమశిక్షణ, తీవ్రమైన ఏకాగ్రత, శ్రద్ధ ఉండాలి. ధారణ అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా దానికి పూర్తి ప్రేమ అవసరం. అలా చేయగా చేయగా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇక ఎక్కడున్నా కూడా ధ్యాన స్థితే. రండి ఇప్పుడు మాయ ప్రార్థించటాన్ని చూద్దాం. అంటే ఎలా ఉండాలో మనకు చెప్పి ఇంకా మాయ ప్రార్థన చూపించబోతున్నారు. మాయ మౌనంగా లార్డ్ వెంకటేశ్వర రూపంలో నామాన్ని జపించటం మొదలుపెట్టింది. ఆమె విష్ణువును వెంకటేశ్వరుని స్వరూపంలో ధ్యానించేది. అప్పుడు అగ్నిలోకి చూసింది. చాలాసేపు జ్వాలలో మునిగిపోయింది. మనకు అగ్ని ధ్యానం చెప్పారు కదా బాబా, దానిలోనే ఒకటైపోవాలి. ఆ జ్వాలలోనే మనం ఉన్నట్టుగా ఫీల్ అవ్వగలిగే స్టేజ్కి వెళ్ళాలి. అలాగా ఆమె కూడా ఫస్ట్ వెంకటేశ్వరుని ధ్యానిస్తూ తర్వాత ఆ జ్వాలను చూస్తూ అందులోనే మునిగిపోయింది. అప్పుడు మాయ తన ప్రార్థనలను ప్రారంభించే ముందు ఆమె తన మార్గదర్శకులు, గురువులు, పూర్వీకులు మరియు చనిపోయిన ప్రియమైన వాళ్ళని పిలుస్తుంది. వెలుగులో భాగమైన కాంతిలోక వాసుల్ని కూడా ఆహ్వానించుకుంది. మనము దేవుణ్ణి పూజ చేసేటప్పుడు ఆవాహన చేస్తాం. అంటే ఆ భగవంతుణ్ణి పిలిచి కూర్చోబెడతాం, ఆసనం ఇచ్చి అలా చేస్తాం. అలాగా ధ్యానంలో ఏం చేస్తామంటే మన మనసులోనే వాళ్ళని ఆహ్వానించేసుకుంటాం, వాళ్ళని పిలుస్తామన్నమాట. వాళ్ళు రావాలి మన దగ్గరికి అంటే వాళ్ళు మన దగ్గర వచ్చి ఉన్నా ఉండకపోయినా వాళ్ళ శక్తి మనతో ఉంటుందన్నమాట. ఆమె కూడా స్పిరిట్ గైడ్స్ని, ఆమె గురువులని, యాన్సెస్టర్స్ని అందరినీ పిలుచుకుందన్నమాట. కాంతిలోక వాసుల్ని కూడా, వెలుగులో భాగమైన వాళ్ళను కూడా పిలుచుకుంది. రుద్ర ఆమె ఆలోచనలను గమనిస్తున్నాడు. రుద్ర గమనించిన మొదటి విషయం ఏంటంటే శుద్ధమైన ప్రేమ మరియు నిశ్శబ్దం అండ్ ఒక డిటాచ్మెంట్, పూర్తి అంగీకార భావన. అవన్నీ చూస్తూ రుద్ర అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటూ ఉన్నాడు. ఇంత అందమైన భావన రుద్ర ఆత్మతలంలో ఉన్నప్పటికీ ఆయనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ తన గురువుతో అంటే బాబాతో అక్కడ సంభాషించే అవకాశం కూడా ఉంది, మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ చూసినప్పుడు కూడా ఇలాంటి స్థితిని ఆయన ఎప్పుడు అనుభూతి చెందలేదంట. అంత బాగుందంట అక్కడ ఆమె చుట్టూ ఉండే పరిస్థితి. ఆ వృద్ధురాలు భౌతిక తలంలోనే ఉంటూ అంటే శరీరంతోనే ఉంటూ ఇంత నిస్సంగత్వాన్ని, అంటే ఆమె కంప్లీట్గా డిటాచ్డ్, దీనికి ఎక్కడ తగులుకోలేదు, ఈ భౌతికమైన ఈ లోకానికి ఏ రకంగా సంఘం లేనట్టుగా పూర్తిగా డిటాచ్ అయిపోయిన స్థితిని, ఆ ప్రశాంతతను, ప్రేమను అనుభూతి చెందుతోంది. ఆమె శరీరంతోనే ఉంటూ కూడా అంత ఉన్నతమైన స్థితిలో ఉంది. ఆమె అలా ప్రార్థిస్తుంది కాబట్టే వాళ్ళందరూ ఈమె కన్నా ముందే ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు వచ్చి. రుద్రకు అప్పుడు కాస్త జ్ఞానోదయమైంది, ఒక బల్బు వెలిగిందనమాట. ఏమని? ఒకరు ఎంత స్వేచ్ఛగా భౌతిక తలంలో ఉన్నారా, సూక్ష్మలోకంలోనో కారణలోకాల్లో ఉన్నారా అనేది ముఖ్యం కాదు. ఒకరికి స్వేచ్ఛ కావాలి అనుకున్నప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అంటే ఈ బంధనాల్లోంచి విడిపోవాలి అనుకుంటే విడిపోతాం. అదే స్వేచ్ఛా సంకల్పంతో ఒక సంగమం జరగాలి మనలో. అంటే సంకల్పించి ఆ లెట్ గో, నేను అనే భావనని పూర్తిగా వదిలేసుకుని సమస్తంతో ఏకమైపోవడం, అంతటితో ఒక ఏకత్వ స్థితిని అనుభవించడం అన్నమాట. ద్వంద్వభావాన్ని, నువ్వు నేను, ఇది అది, సుఖం దుఃఖం, ఇలాగా అసలు ఆ రెండు అనేది కోల్పోయి వాస్తవికత యొక్క, రియాలిటీ యొక్క ఏకత్వంలో విలీనం కావడం, అంతా ఒక్కటే అనే భావనని ఆమె అనుభూతి చెందగలగడం అన్నమాట. అంటే ఇక్కడ రుద్ర గమనిస్తుంటే ఆయనకు అర్థమైందనమాట, నువ్వు ఎక్కడ ఉన్నా ఒకటే, ఈ భూమి మీదనే కాదు, ఆత్మగా ఉంటేనే కాదు, లేదా సూక్ష్మలోకాల్లోనో కారణలోకాల్లోనో ఉంటేనే కాదు, ఎక్కడ ఉన్నా మన సంకల్పం, మన ఫ్రీ విల్ గట్టిగా ఉండాలి. అప్పుడు మనము ఈ బంధనాలన్నింటిలోంచి బయటపడాలి అని సంకల్పిస్తే ఈవెన్ ఇక్కడే ఉన్నా సరే
మనం ఆ బంధనాల్లో నుంచి బయట పడిపోగలము, ఎక్కడైనా ఆ స్థితిని, ఆ డిటాచ్మెంట్ని అనుభూతి చెందగలము, ఏకత్వ స్థితిలో పరమాత్మతో లయమైపోవాలి అనే ఆలోచన మనలో స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఆ సెపరేషన్ అనేది పోయినప్పుడు అన్నిటితో కలిసి ఉన్న స్థితి, ఏకత్వ స్థితి, సమదృష్టి అనేది ఫీల్ అవ్వగలము అనేది రుద్రాకు అక్కడ జ్ఞానోదయం అయిందనమాట ఆమెను చూసినప్పుడు. మాయ భౌతిక ప్రపంచంలో ఉండగానే ఆ ఏకత్వ స్థితిని సాధించింది. ఇప్పుడు మనకి ఇంకా ధ్యానం ఎలా చేయాలో చెప్తూ ఉన్నారు బాబా. ముందుగా ఆమె తన ఇష్టదైవాన్ని ఆహ్వానించుకుంది. మనం చెప్పుకున్నాం కదా, వెంకటేశ్వర స్వామిని ఆమె పిలుచుకుంటుంది, ఆమెకి ఇష్టదైవం. సో ఆయనను తలుచుకోగానే ఆయన వచ్చి ఆమెకి ఇట్లా లెఫ్ట్ సైడ్ ఆమె ఎదురుగా నిలబడ్డారనమాట. తర్వాత ఆమె ఆయనను కుడివైపుకు నిలబడమని పిలిచింది. సరే, ఇటు నిలబడ్డాడు. తర్వాత వెనక, ముందు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని వైపులా ఆయన ఉండాలనేసి ప్రార్థించింది. అలా అనుకోగానే ఇంకా ఆమెను చుట్టుముట్టేసినట్టుగా చుట్టూ ఆయనే ఉన్నాడు. ఇక్కడ నేను పిక్చర్ పెట్టాను మీకు బ్యాక్ సైడ్. అదే అనమాట, మనం ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగా వచ్చి ఉంటారు మన చుట్టూ, ఆ వెలుగు మనలోకి ఎలా వస్తుంది, మనం ఎవరిని ఆహ్వానిస్తే వాళ్ళు మనం తీవ్రమైన భక్తిలో ఉన్నప్పుడు ప్రాసెస్ అనేది ఈమెకి ఇప్పుడు ఎలా జరుగుతుందో అది కనపడేలాగా జస్ట్ ఒక రిప్రజెంట్ చేసేలా పిక్చర్ పెట్టాను అనమాట. సో అన్ని వైపులా భగవంతుడు ఉన్నాడు. అప్పుడు రుద్ర ఆమె చుట్టూ ఒక కాంతిని చూశాడు. ఆ కాంతి తీవ్రత పెరిగింది. అది ఒక కోడిగుడ్డు ఆకారంలో మాయని చుట్టేసింది. ఒక ప్రొటెక్షన్, ఒక కవచం లాగా అనమాట, రక్షణ కవచం లాగా, ఒక కకోన్ లాగా. మధ్యలో ఆమె చుట్టూ ఆ కాంతి ఆమెకి రక్షణ ఇస్తోంది. అప్పుడు ఒక కాంతి ఆమె తల నుంచి శరీరం గుండా భూమిలోనికి ప్రవేశించింది. అది రుద్ర చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇచ్చాం కదా, ఒక్కొక్క లేయర్ లాగా అందరూ నిలబడ్డాము అలాగా. సో ఆమె చుట్టూ తన ఇష్టదైవం యొక్క కాంతి వలయం, దాని చుట్టూ గురువులు చుట్టూ ముట్టిన తర్వాత ఇంకొక కాంతి వలయం లాగా కనపడుతోంది అనమాట. అంటే ఇంకొక షీల్డ్ ఏర్పడింది, ఇంకొక లేయర్. రుద్ర మొదట మాయను చూడగలిగాడు. లేయర్స్గా మాయ అందరినీ పిలుస్తోంది. ఆర్కేంజల్స్ని, గార్డియన్ స్పిరిట్స్ని, తన స్పిరిట్ గైడ్స్ని. వీళ్ళందరూ కూడా కాంతిలోక వాసులు అనమాట, మనకు సహాయం చేస్తూ ఉంటారు. రుద్ర 3వ కాంతి వలయం మాయను చుట్టుముట్టడాన్ని చూశాడు. సో ఇప్పటికి 3 లేయర్స్ అనమాట. వైట్ బ్రదర్హుడ్ అని అంటే మనకంటే ఆత్మ ఉన్నతి చెందిన అసెండెడ్ సోల్స్ అనమాట వాళ్ళు. ఆ మాస్టర్స్ కాంతిని వ్యాప్తి చేయటానికి పనిచేసే అన్ని రకాల ఆత్మలని ఆమె ఆహ్వానించింది. వాళ్ళు తర్వాత సమస్త ప్రకృతి 4వ లేయర్గా మాయను చుట్టుముట్టడాన్ని రుద్ర చూశాడు. ఆ తర్వాత తన ప్రియమైన వాళ్ళని, తన పూర్వీకులను పిలిచింది. ఈ జీవితంలోని, గత జీవితాల్లోని తన కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరినీ యాస్ట్రల్ వరల్డ్లో, కాజల్ వరల్డ్లో అంటే కారణ ప్రపంచంలో, సూక్ష్మ ప్రపంచంలో నివసించే వాళ్ళందరినీ కూడా పిలిచింది. ఇప్పుడు వాళ్ళందరూ 5వ సర్కిల్ అంటే 5వ వలయంలాగా ఏర్పడ్డారు. ఇప్పుడు రుద్ర ఏంటి సమస్త సృష్టి ఇక్కడే ఉందా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. భగవంతుడు ఒక లేయరు, గురువులు ఒక లేయరు, ఏంజల్స్, అసెండెడ్ మాస్టర్స్ అంటే వైట్ బ్రదర్హుడ్, గైడ్స్, యాన్సెస్టర్స్, ఈ సృష్టి అంతా, ఈ సృష్టి క్రమంలో ఒక్కొక్క డైమెన్షన్లో ఉన్న అన్ని డైమెన్షన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా తన దగ్గరే ఉన్నారా అన్నట్టు అక్కడ, అందుకే ఆ పిక్చర్లో అలా వేసాను అనమాట. అన్ని లోకాల్లో, అన్ని గ్రహాల్లో ఉన్నవాళ్ళు, మొత్తం సృష్టి అంతా ఆమె చుట్టూతా ఉందన్నమాట. అందరూ ఉన్నారా అన్నట్టు ఆశ్చర్యపోతూ ఉన్నాడు రుద్ర. తన ఇంట్లో ఆ చిన్న గదిలోని ఒక చిన్న మూలలో ప్రార్థనలో కూర్చున్న రక్షణ గోళాలు సృష్టి మొత్తాన్ని ఆవరించాయి. దీదీప్యమానమైన కాంతి వెలిగిపోతోంది. అప్పుడు మాయ ప్రభువును అడిగింది, అంటే ఆ వెంకటేశ్వర స్వామిని అడిగింది, ఈ ప్రకాశవంతమైన కాంతి తలపై నుంచి భూమిలోకి వెళ్ళాలి అని. ఆమె లోపల అడిగిందనమాట అలాగ భగవంతుణ్ణి. అప్పుడు తన నుండి కాంతి భూమిలోనికి వెళుతూ ఉండగా
అప్పుడు ఆమె భూదేవిని ప్రార్థించింది. ఏమని? భూదేవిని తనలోకి ప్రవేశించమని అభ్యర్థించింది. అప్పుడు రుద్ర భూమి నుంచి కాంతి వచ్చి మాయలోకి ప్రవేశించి ఆమెలో నుంచి అంతటా వ్యాపించడం. ఫస్ట్ ఆమెలోకి ప్రవేశించే కాంతి వెళ్ళి భూమిలోకి వెళ్ళేలాగా, తర్వాత భూమిలో నుంచి మళ్ళీ కాంతి ఆమెలోకి ప్రవేశించి ఆమెలో నుంచి ఇంకా మొత్తం ఆమె చుట్టూ ఆవరించేసినట్టుగా అనమాట చూశాడనమాట. అలా చివరికి రుద్ర 7 లేయర్స్, 7 కాంతి వలయాలు రక్షణ మాయను చుట్టుముట్టి నింపడాన్ని మరియు ఆపై ఆమెలో విలీనం అవ్వడాన్ని, మళ్ళీ విలీనమయ్యి మళ్ళీ పైకొచ్చి మళ్ళీ ఆమెను చుట్టుముట్టడం, ఇలాగా జరుగుతూనే ఉందన్నమాట. అది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది, అసాధారణంగా, కానీ సింపుల్గానే ఉంది. దాని అంతటికి బేస్ ఏంటి అంటే కంప్లీట్ లవ్, ఓన్లీ ప్రేమ. ఆ పరిపూర్ణమైన ప్రేమ పరమాత్మతో కంపేర్ చేసుకోవచ్చేమో, అంతటి ప్రేమ, విశ్వాసం, ఆ సమర్పణ ఇంతమందిని తన దగ్గరికి లాగగలిగిందంటే ఎంత స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం, సమర్పణ ఆమెలో ఉన్నాయి చూడండి. ఇందాక చెప్పారు కదా, లవింగ్ ద మాస్టర్ ఈజీ కానీ లివింగ్ ద మాస్టర్ చాలా కష్టమని. బట్ ఇక్కడ ఆమె షీఈ్ లివింగ్ ద గాడ్ అనమాట. ఆమె ఆ గురువు తత్వంలో, భగవంతుడి తత్వంలో, ప్రేమ తత్వంలో ఉంది. అందుకే అంతమంది వచ్చేసారు ఆమె చుట్టూ. ఇప్పుడు బాబా అంటున్నారు, ఆమె ఇప్పుడు మా రక్షణలో ఉంది. ఏ దుష్టశక్తి, ఏ బ్లాక్ మ్యాజిక్ కానీ, అంటే చేతబడుల్లాంటివి కానీ, ఏ హానికరమైన వైబ్రేషన్ కానీ ఆమె దగ్గరకు కూడా రాలేదు. ఆమె తన విధి, కర్మ బ్లూ ప్రింట్ ఏదైతే ఆత్మ నేర్చుకోవాలని తెచ్చుకుందో వాటిని ఆమె దాటాల్సిందే. కానీ ఆమె ఆ కాంతి గోళంలో ఉన్నంత కాలం ఆమె బాగానే ఉంటుంది. ఆమె ఏదైతే నేర్చుకోవాలనో, ఏ కర్మ అనుభవించాలనుకుందో అన్నీ జరుగుతాయి. కానీ ఆమె ఈ రక్షణలో ఉంటూ అవన్నీ చేయగలుగుతుందన్నమాట. ఆ రక్షణ వలయాన్ని ఎప్పుడూ పట్టుకుని ఉండాలి. జస్ట్ హోల్డ్ ఆన్ టు దట్. అదే మీకు రక్షణ అంటున్నారు బాబా. అది ఎప్పుడంటే, అది ఎలా జరుగుతుందంటే చెప్తున్నారు. ఒకరు నిరంతరం వర్తమాన క్షణంలో ఉండి ఎంతో శ్రద్ధతో, సంకల్పంతో ఉన్నప్పుడే ఆ కాంతితో అనుసంధానంలో ఉండడం అనేది జరుగుతుంది నిత్యము. అందుకే పొద్దున్నే ఆ భగవంతుడి ప్రార్థన, పూజ, ధ్యానం కానీ చేయాలి అంటారు. ఆ శక్తి మనం రోజంతా నిలుపుకోగలగాలి. అలా చెయ్యాలి అంటే మనం ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండడము, ఆ భగవన్ నామం ఎల్లప్పుడూ మన నాలుక మీద నర్తిస్తుండాలి, మనం మనసులో మ్రోగుతూ ఉండాలన్నమాట. ఆయన రక్షణ అనేది పూర్తిగా ఉంటుంది అలా ఉన్నప్పుడు. ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ అనేది మనకు ఉన్నప్పుడు మనల్ని ఏవి బాధర్ చేయవు, ఏవి ఇబ్బంది పెట్టవు. ఒకవేళ మనల్ని డిస్టర్బ్ చేసే వ్యక్తి కానీ, ఏదైనా నెగిటివ్ భావాలున్న వ్యక్తి కానీ ఎవరైనా ఉన్నా కూడా ఆ వ్యక్తి ఆ దగ్గరికి రాకుండానే వెళ్ళిపోతాడనమాట. ఈమెను ఏ రకంగా డిస్టర్బ్ చేయకుండానే వాళ్ళకు వెళ్ళిపోతారు. ఆ రకంగా చుట్టూతా రక్షణ ఉంటుందన్నమాట. అందుకే భావం అనేది అంత ముఖ్యం అన్నమాట. క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ కాదు. ఎంతసేపు ధ్యానం చేశాము, ఎన్ని గంటలు కూర్చున్నాము అది కాదు ముఖ్యం. మనం ప్యూర్ లవ్తో, భక్తితో ఎంతసేపు చేశాము, ఎంత లీనమై చేశాము అనేదే ముఖ్యం అన్నమాట. అందుకే రోజు కూడా లేచిన వెంటనే కళ్ళు ఇంకా తెరవక ముందే మనము కళ్ళు మూసుకొని బెడ్ మీద కూర్చుని ఆ భగవంతుణ్ణి ఆహ్వానించుకొని మనము, మన కుటుంబము అంతా కూడా ఆ భగవంతుడి రక్షణలో ఉన్నట్టుగా ఊహ చేసుకోవాలన్నమాట, విజువలైజ్ చేసుకోవాలి, ఆయనని ఆహ్వానించుకోవాలి. తర్వాత మన చుట్టూ మనకి ఎవరు కావాలంటే వాళ్ళ యొక్క రక్షణ వలయం మన చుట్టూ ఉంది. ఎక్కడ ఉన్నా ఇంట్లో ప్రతి వ్యక్తి ఆ రక్షణ వలయంలో ఉండి ఆ మాస్టర్స్తో రక్షించబడుతూ ఉన్నట్టుగా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన ఆరాని లాక్ చేసేసుకోవాలన్నమాట, ఏ నెగిటివ్ ఎనర్జీ మనలోకి రాకుండా ఆ రోజంతా కూడా. అలాగే పడుకునేటప్పుడు కూడా అలాగ చేసుకొని
పడుకోవాలన్నమాట. అప్పుడు మన చుట్టూ ఒక రక్షణ అనేది ఉంటుంది. దానికోసం మీకు ఇష్టమైన దైవాన్ని ఆయన అభయహస్తంలో నుంచి కాంతి వచ్చి మన తలలోకి లేదా మన మూడో కన్నులోనికి వెళ్ళి అక్కడ నుంచి మన ఆరానంతా నింపి మన చుట్టూ ఉన్నట్టుగా అలాగా భావన చేస్తూ అలా చేయాలన్నమాట. ఈవెన్ పిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు, భర్త ఆఫీస్కి వెళ్తారు, మనం వెళ్తూ ఉంటాం. అప్పుడు కూడా ఆ రక్షణ అనేది మనము చుట్టూ మనము పెట్టుకుని వెళ్ళాలన్నమాట. కొన్ని శ్లోకాలు కూడా చదువుతూ ఉంటారు బయట ఏ ఆపద రాకుండా. అవన్నీ మనం మళ్ళీ సపరేట్గా వీడియోస్ చేసుకుందాం. ఫస్ట్ ఇదైతే ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ బాబా కూడా ఇదే చెప్తూ ఉన్నారు ఈవిడ విషయంలో. సో మీరు రోజంతా దీన్ని ఎంత ఎక్కువగా చేస్తే రక్షణ అంత బలంగా ఉంటుంది. మనస్సు, శరీరము, మన ఆలోచన, మాట్లాడేది, మనం చెప్పేది, చేసేది, తినేది, సంకల్పించేది, ఇవన్నీ కూడా ఆ షీల్డ్ని, ఆ రక్షణ వలయాన్ని బలపరుస్తాయి లేదా బలహీనపరుస్తాయి. అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాం, ఏం చేస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. మనకు చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని దాన్ని స్ట్రాంగ్ అయినా చేయొచ్చు, బలహీనమైనా చేయొచ్చు. మనం రోజంతా నామస్మరణలోనే ఆ భగవంతుడి ధ్యాసలోనే ఉన్నామనుకోండి, ఆ షీల్డ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది మన చుట్టూ ఆ వలయం. మనం అలా చేయలేదు, ఎప్పుడు ఒకరిని ఏదో నిందిస్తూ ఉన్నాము, కోప్పడతా ద్వేషంతో ఉన్నాము, తినకూడని చెత్త చెదారం అంతా మన శరీరంలోకి వేస్తూ ఉన్నాము, అంటే నాన్ వెజ్ ఇలాంటివి కానీ మనకి తమో గుణం పెంచేటటువంటి ఆహారం ఏదైనా సరే, చేసే సంకల్పాలు, మన ఆలోచనలన్నీ కూడా ఆ షీల్డ్ని, ఆ రక్షణ వలయాన్ని డిస్టర్బ్ చేయొచ్చు అనమాట. మంచి వైపు ఉంటే స్ట్రాంగ్ అవుతుంది, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే అది వీక్ అవుతుంది కూడా అని చెప్తున్నారు బాబా. అందువల్ల ప్రతిరోజు కనీసం ఒకసారన్నా ఇది చేయడం మంచిది. రోజులో ఎక్కువసార్లు చేయగలిగితే, మరిన్ని సార్లు చేస్తే ఈ రక్షణ కాంతి గోళం మరింత బలంగా ఉంటుంది. మన నుంచి ఎప్పుడైనా పాజిటివ్గానే వైబ్రేషన్స్ వచ్చాయి అంటే మన చుట్టూ కూడా పాజిటివిటీ నిండిపోతుంది. మెల్లమెల్లగా మన చుట్టూ ఉన్నవాళ్ళు నెగిటివ్గా ఉన్నా కూడా వాళ్ళు కూడా పాజిటివిటీలోకి మారిపోతారు. ఎందుకంటే మన ప్రతి ఆలోచన ఈ విశ్వంలోకి వెళ్తుందని చెప్పుకున్నాం, మన చుట్టూ వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈమెలో నుంచి కాంతి చుట్టూ ఎలా వ్యాపించిందో అలాగే మనలో నుంచి కూడా అది నెగిటివ్ ఎనర్జీ వస్తుందా, పాజిటివ్ ఎనర్జీ వస్తుందా, అది మన చుట్టూ అందరిలోకి వ్యాపిస్తుంది అన్నమాట. సో చుట్టూ మంచిగా ఉండాలి అంటే మనం ఇలాగా ఇంట్లో కూడా ఒక చాంటింగ్ మిషన్ ఏదో ఒకటి, ఓం అని కానీ, ఓం నమః శివాయ, ఏదో ఒక మంత్రం చాంట్ చేసేవి ఇప్పుడు చాలా దొరుకుతాయి మనకి. ఎన్నో మంత్రాలు రోజంతా చాంటింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ పాజిటివిటీ అనేది మన చుట్టూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనం పాటిస్తూ ఉన్నప్పుడు మన దగ్గరికి ఏ నెగిటివ్ ఎనర్జీ రాదు. ఎందుకంటే ఆల్వేస్ వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్. ఆయన రక్షణలో, ఆయన ప్రొటెక్షన్లో ఉన్నాం మనం. అప్పుడు మన ఆలోచన అన్నీ కూడా మారడం మొదలవుతుంది. అది మనం చేయాల్సినది. అందుకే కనీసం రోజుకి ఒక్కసారన్నా చేయండి, ఎక్కువసార్లు చేయగలిగితే మరీ మంచిది అని చెప్తున్నారు బాబా. అయితే ఇదే స్వయంగా రక్షించుకోవడానికి మార్గమా బాబా? అంటే కర్మను ఎలా గోత్రు అవ్వాలి, ఇది ఒక్కటేనా మేము మమ్మల్ని రక్షించుకునే మార్గము ఇదేనా, ఇంకా వేరే ఇంకేం లేదా అని అడుగుతున్నాడు రుద్ర. ప్రార్థించటానికి మరియు స్వయంగా రక్షించుకోవటానికి ఉన్న ఎన్నో మార్గాల్లో ఇది ఒకటి. ఇది ఒక్కటే అని చెప్పట్లేదు, ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ ఒక మార్గం ఇది అనేసి చూపిస్తున్నారు బాబా. కానీ ప్రార్థనలో తప్పనిసరిగా చేయాల్సింది మాత్రం పరిపూర్ణమైన ప్రేమ మరియు యాక్సెప్టెన్స్, అంగీకార స్థితిలో ఉండడం. ఇవి తప్ప ఏవి అక్కర్లేదు. అవి ఉన్నాయంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ప్రేమ, అంగీకారం. ఏ పరిస్థితినైనా, ఏ స్థితినైనా, ఎవరినైనా వాళ్ళుగా ఆ పరిస్థితిగా అంగీకరించగలగాలి. దాని నుంచి మనము ప్రశాంతంగానే గోత్రు అవ్వాలి. మరియు ఎవరిని చూసినా మనకు ప్రేమనే కలగాలి. అసహ్యం, ద్వేషం లాంటి భావాలు కలగకూడదు. ఒక తల్లి బిడ్డను చూస్తే ఎంత ప్రేమ కలుగుతుందో, ఆ భగవంతుడికి, ఆ బాబాకు మనల్ని చూస్తే ఎంత ప్రేమనో, అలాగా మన హృదయంలో కూడా అంత ప్రేమ అనేది రావాలన్నమాట మనకు.
అవి తప్ప ఇంకేవి అక్కర్లేదు. మీరు అన్ని కాంతి చక్ర సాధనలు ఏవైనా చేయొచ్చు, కానీ ఒరిగేది ఏమీ లేదు. అంటే మనం ఈ చక్ర మెడిటేషన్ అని ఏవేవో చేస్తూ ఉంటారు కదా, ఇంకా వేరే ఏవో సాధనలు. మీరు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. స్వార్థం లేకుండా ప్రేమించండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ పరిపూర్ణంగా అంగీకరించండి. నేను అనే అహం నుంచి పూర్తిగా బయటకు రండి. అన్ని నేను, నాకు, నాది అన్నట్టుగా కాకుండా ఆ ఇదిలోంచి బయటకు వచ్చేస్తే పూర్తిగా డిటాచ్మెంట్లో ఉండగలిగితే, అంటే తినొచ్చు, తాగొచ్చు, అన్నీ చేయండి, కానీ దానికి అటాచ్ అవ్వద్దు. దాని మీద మోహం పెంచుకోవద్దు. అదే కావాలి, మళ్ళీ కావాలి, ఇంకా కావాలి అనుకోవద్దు. మనకి మోహము, అటాచ్మెంట్ దేంతో రావాలంటే కేవలం ఆ భగవంతుడితోనే. ఈ భౌతికమైన విషయాల పట్ల డిటాచ్మెంట్ రావాలన్నమాట. ఏదైనా ఓకే, తిన్నాము, ఆస్వాదించండి, ఓ బాగుంది, చాలా బాగుంది, అంతే. సృష్టి ఇచ్చాడు భగవంతుడు, చూడండి, ఎంజాయ్ చేయండి, చక్కగా అన్ని ప్లేసులు చూడండి, మంచి సత్వగుణం ఉన్న ఫుడ్స్ తినండి, చక్కగా అన్నీ చేయండి, కానీ ఏ దానితోనూ అటాచ్ అవ్వద్దు. అదే కావాలి, మళ్ళీ మళ్ళీ కావాలి, దాంట్లోనే మనసు పెట్టి ఉండొద్దు. డిటాచ్మెంట్ రావాలి. తిన్నామా అయిపోయింది, ఉన్నామా అంతే, చూసామా అయిపోయింది, అలాగనమాట. ఏదైనా ఒక డిటాచ్మెంట్ మోడ్లోకి వచ్చేసేయాలి, దానికే అతుక్కుపోకూడదు అనమాట. అది ఆ స్థితి మనకు రావాలన్నమాట. మోహం పెంచుకోకూడదు. ఒక్కటి పెరిగింది అంటే లైన్గా దాని అక్క చెల్లెళ్ళు లైన్గా వచ్చేస్తాయి. ఏంటి? కామం, ఫస్ట్ కోరిక, ఇది కావాలి అనే కోరిక పుట్టింది, ఓకే, అతిగా కోరిక మోహంగా మారుతుంది. అతిగా దాన్ని అనుభవిస్తే తీరలేదనుకోండి, క్రోధంగా మారుతుంది, కోపం వచ్చేస్తుంది. ఇంకా దాని నుంచి మదం, మాత్సర్యము, అన్ని లైన్గా అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చేస్తారనమాట మనలోకి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం డిటాచ్మెంట్లో ఉండాలన్నమాట. అప్పుడు అద్భుతాలు జరగడం మొదలవుతాయి అంటూ ఉన్నారు బాబా. రుద్ర అడిగాడు కదా, ఇది ఒక్కటే మార్గమా బాబా మమ్మల్ని మేము రక్షించుకోవటానికి, ముందుకెళ్ళటానికి అంటే? ఒక శక్తివంతమైన మార్గం. ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఇది వన్ ఆఫ్ ద వేస్ అన్నమాట, అంతే. 24 మార్గాల కోసం మనం వెతకక్కర్లేదు. మనకు తెలిసిన మార్గంలో చక్కగా నమ్మి, విశ్వాసంతో, భక్తితో ముందుకు వెళితే, దానితో ప్రేమతో ఉంటూ అంగీకరిస్తూ చాలు, డన్. ఇంకా ఏది చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అన్నీ అవే వచ్చేస్తాయి మనకు. మెయిన్గా ప్రేమ, యాక్సెప్టెన్స్. ఇంకా ఒక జపం చేయండి, ప్రేమ, యాక్సెప్టెన్స్, ప్రేమ, అంగీకారం, అంతే. అదే రావాలి మనలో. మనం నిద్రపోతున్నా, మనం మేల్కొనున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా, అదే మనకు కావాల్సిందనమాట. సో మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి? మన పరిస్థితుల నుంచి విముక్తి పొందాలి అంటే మన వ్యక్తిగత ఎంపిక ఎంతో ముఖ్యం. ప్రార్థనలు ఇంకా ఎందుకు చేయాలి? మన కర్మ పోదే అని నిరుత్సాహపడద్దు. ప్రార్థనల వల్ల కర్మ తొలగదు. చిన్న చిన్న కర్మలు పోతాయి, కానీ మనం మెయిన్గా ఏదైతే తెచ్చుకున్నామో, కర్మ శుద్ధి కావాలి అని ఏదైతే అనుభవించాలని తెచ్చుకున్నామో అదైతే మారదు. కానీ ఆ కర్మ నుంచి బయటపడటానికి కావలసిన శక్తి, బుద్ధి, మనోధైర్యము ఇది ప్రార్థనల వల్ల, ధ్యానాలు, జపాలు, హోమాలు, యాగాలు, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, వాటి వల్ల కలుగుతుంది. సో అది మనం ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఫకీర్ వింటున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, ఈ బాబా భక్తులైన, ఈ పుస్తకం ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే మన లైఫ్ని కొంచెం మార్చుకోవాలన్నమాట. లేకపోతే ఏమీ యూజ్ అనేది లేదు. ఏదో చందమామ కథ ఏదో చదివినామా, స్టోరీ ఏదో వింటున్నామా, ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూసామా అన్నట్టే తప్ప మనలో ఏ మార్పు జరగదు, ఏ ఉపయోగము ఉండదు. మనం ఏవో ఎన్నిన్ని వినాల్సిన అవసరం కూడా లేదు. ఏవేవో శాస్త్రాలు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. అన్నింటి సారము ఒక్కటే. మరి దేవతలు అన్ని గ్రంథాలలో అందరు గురువులు చెప్పేది అంతా ఒక్కటే అన్నమాట. పరమాత్మలోకి మనం లయం అవ్వాలి. మన కర్మని ఎలా గోత్రు అవ్వాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, మన భావాలని ఎలా సరిచేసుకోవాలి, మన వైఖరి ఎలా మార్చుకోవాలి, ఎంపికలు ఎలా ఉండాలి, మనకి ఏ కోరిక ఉండాలి, ఏది ఉండకూడదు, అది మనం ఫస్ట్ గమనించుకోవాల్సింది. సమదృష్టి, ప్రేమ భావం ఇవన్నీ పెంచుకోవడానికి ట్రై చేయాలి. మనల్ని మనం
ఆల్వేస్ 24/7 365 డేస్ గమనించుకుంటూనే ఉండాలి. ఒక మాట తప్పు మాట్లాడామా, ఓకే, అది అలా మాట్లాడి ఉండకూడదు. సో నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ చేయకూడదు. అండ్ సారీ చెప్పడానికి రెడీగా ఉండాలి. అహం అడ్డు రాకూడదు. మనం తప్పు చేస్తే తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగి తీరాల్సిందే. తర్వాత అంగీకారం. నో, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటివన్నీ పోవాలి మనలో పూర్తిగా. ఆ పరిస్థితి ఓకే వచ్చింది, అది మనం తెచ్చుకున్నాము ఆ కర్మ గోత్రు అవ్వాలని. దాన్ని ఏ రకంగా మనం సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతాం, ఏ రకంగా ప్రశాంతంగా దాని నుంచి బయటపడగలుగుతాం, దానికి భగవంతుని మనం ఎలా ప్రార్థించాలి, ఇవి మనకన్నీ బాబా నేర్పిస్తూ ఉండేది. ఇంకా తర్వాత ఫైనల్గా సమర్పణాభావం. మనం ఏదైనా సరే ఆ భగవంతుడికే సమర్పణ చేయాలి. అందుకే మనకు చెప్తారు, కాయేన వాచ మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కాయేన వాచ మనసేంద్రియేర్వా, శరీరంతో, కాయం అంటే శరీరం, మనస్సు, వాచ అంటే మన మాట, ఇవన్నీ కూడా మన బుద్ధితో ఆలోచించే ఆలోచన, మనసుతో చేసే చింతన, మనం మాట్లాడే మాట, శరీరంతో చేసే ప్రతి పని కూడా, అన్నీ కూడా ఆ భగవంతుడికే సమర్పయామి అనేసి ఆ సమర్పణ భావం, ఆ సమర్పణ బుద్ధి మనకు రావాలన్నమాట. అందుకే పూజ పూర్తయిన తర్వాత కూడా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అలా అంటాం. అలాగే ఇప్పుడు మనల్ని ఎవరైనా పొగిడినా కూడా కృష్ణార్పణం, ఆ కృష్ణుడికే అర్పించడం. ఓ నన్ను పొగిడారని ఏదో కొండెక్కి కూర్చోకూడదు అనమాట. అలాగా మనకి ఏది వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, పొగడ్తో వచ్చినా, ఎవరు ఏదైనా చెప్పినా, ఏం చేసినా అన్నీ కృష్ణార్పణం, అన్నీ కృష్ణుడికే అర్పిస్తూ ఉన్నప్పుడు మనదంటూ ఏమీ ఉండదు. కర్తృత్వ భావం అనేది లేదు మనకు. భగవంతుడికి అర్పిస్తున్నాము అంటే ఎలాంటివి అర్పించగలగాలి? మరి దేవుడికి కుళ్ళిపోయిన పండిస్తామా మనము? ఇవ్వం. అలాగే మనం మన కుళ్ళు ఆలోచనలు అవి కాకుండా మనం మంచిగా ఉండడం ప్రాక్టీస్ చేస్తాం, అవే ఆ భగవంతుడికి సమర్పిస్తాం. భగవంతుడికి ఇస్తున్నామంటే అది పవిత్రంగా మంచిగా ఉండేలా చూసుకొని ఇస్తాం. సో అలాగా మనం సాధన చేద్దాం. సో ప్రార్థన చేస్తే భక్తిగా, అంటే మనస్సు పెట్టి సరైన భావంతో, ప్రేమతో చేస్తే ఏం జరుగుతుందో ఈరోజు మాయ విషయంలో చూసాం. సో ఆమెనే కాదు, మన చుట్టూ కూడా అదే జరుగుతుంది. మన భావన అనేది ముఖ్యం. నెక్స్ట్ చెప్పబోయే ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ కావచ్చు. ఇంకా బాబా ఎలా ముగించబోతున్నారో చూద్దాం. వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు. స్వస్తి.